ఆల్కహాల్ టచ్ చేయని వాళ్ళకు కూడా 40% ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ అంటే ఇట్స్ వెరీ అలార్మింగ్ సార్. అంటే అసలు ఎందుకు అవుతుంది అది? ఈ ఫిగర్ చెప్తే విల్ బి సర్ప్రైజ్. Okay. 50 crores of Indians have fatty liver. 50 crores 50 crores. ఫ్యాటీ లివర్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతారు. యూ కెన్ గెట్ స్ట్రోక్స్, కెన్ లీడ్ టు క్యాన్సర్, సో మెనీ ఇష్యూస్. నౌ వాట్ ఈస్ కాజింగ్? సీరియస్లీ అబ్సల్యూట్లీ. మన కిచెన్ లో ఉన్న ఐటమ్స్ వాల్యూ కొంచెం మాట్లాడదాం. ఫస్ట్ ఇదే దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ తగ్గించడము, డైజెషన్ ఇంప్రూవ్ చేయడము. తర్వాత ఇది జింజర్ గార్లిక్, పసుపు. ఇది మన మరణము 17 to 20% తగ్గిస్తుంది జీవితంలో. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, పిజ్జా, బర్గర్, ఏదైతే మేము గడ్డి తింటామో బయట, బిర్యానీ మంచిదే అన్నట్టు ఇదేమన్నా మంచిదని చెప్తారా? అదొక డౌట్ ఉందా? అంటే గడ్డి తినడం మంచిదంట. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏదో చెత్త ఫుడ్ అని. తప్పు, కంప్లీట్లీ తప్పు. వై ఇస్ ఇట్ నాట్ ఎ ఫుల్ మీల్? డేంజరస్ ఫాస్ట్ ఫుడ్ ఇస్ ఇన్ ఇండియా. ఓకే, పకోరీ అంటాం, బాగా నూనెలో ఏం చేస్తారు. సమోసాలు, ఇంత పెద్ద పెద్ద సమోసాలు, మిర్చి బజ్జీ, దాట్స్ ఫాస్ట్ ఫుడ్ అండి. అవర్ ఫాస్ట్ ఫుడ్ ఇస్ లాట్ మోర్ బ్యాడ్. ఫర్ ఉమెన్ ఇస్ అబౌట్ 25 grams, ఫర్ మెన్ 36 grams. ఒక క్యాన్ ఆఫ్ కోక్ లో ఎంత ఉంటుంది? 350 ml. అంటే ఎంత షుగర్? 35 grams వరకు వస్తుంది. ఇంత షుగర్ ఓన్లీ థమ్స్ అప్ నుంచి వచ్చింది వారికి. Absolutely, that's what it is. ఇంకో ఐటమ్ ఉంది సార్, తిట్టనంటే తీసుకొస్తా. ఏం వంశీ, ఏమడుగుతున్నావు నాతో? ఓకే, సో ఇంత రేంజ్ ఆఫ్ కోచింగ్ అయితే నాకు తెలియదు. అంటే జనరల్ ఈ కోచింగ్ లో ఏం ఆఫర్ చేస్తారు సార్? డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువగా పుడుతుంది. ఓకే, బికాస్ ఈనో అనుకుంటుంది కదా, మంచిదా కాదా? రసం వల్ల నిజంగా ఏదైనా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా డైజెషన్? రసము పెరుగుతో ఎండ్ చేస్తాం. సో దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దట్. కొత్తగా సైన్స్ గా క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ దట్, క్వాంటమ్ దిస్, జీనోమ్ వ్యాలీ, గ్రీక్ వ్యాలీ, ఇవన్నీ వాల్యూస్ మన దేశంలో ఉండే. నిజంగా వంశేది, వాట్ ఈస్ దిస్ క్వశ్చన్స్? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అంతా తెలుసుకున్నావు. నా పేషెంట్స్ కొంతమంది పంపిస్తాను, చూస్తారా వారానికి ఒకసారి. ఈ పాడ్కాస్ట్ లో గెస్ట్ ఒక మాట అన్నారు, సంవత్సరంలో 10 సార్లు బిర్యానీ తీసుకుంటే మీరు 10,000 అయిపోతుంది. ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉంది కదా, వితౌట్ ఇన్సూరెన్స్ ఇట్ విల్ పెనలైజ్ ఇట్. నేను అందరికీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సింపుల్ అండ్ లాజికల్ కదా. హెల్త్ ఇస్ ద రియల్ వెల్త్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు బాగానే ఉంటాం, నెక్స్ట్ డే ఏదో అనీజీగా అనిపించచ్చు. అప్పుడు చెకప్కి వెళ్తే కానీ అర్థం కాదు ఆ ప్రాబ్లం ఎంత సీరియస్. మనకు తెలిసినలోనే ఎంతో మందికి కిడ్నీ ఇష్యూస్ అను, హార్ట్ ఇష్యూస్ అను, డయాబెటీస్ అను, ఆర్ ఇంకేదైనా మేజర్ ఇల్నెస్ అను ఆల్ ఆఫ్ సడన్ వింటున్నాం కదా. ఇలాంటప్పుడు రియల్ స్ట్రెస్ ఏందో తెలుసా? డాక్టర్ వచ్చి ఈ ట్రీట్మెంట్ వెరీ లాంగ్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు, అండ్ ఇలాంటి కేసెస్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే హెల్త్ మీద టెన్షన్ కంటే డబ్బుల్ని ఎట్లా మేనేజ్ చేయాలనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు ఒక సింపుల్ హాస్పిటల్ విజిట్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కదా బాస్. ఇంకా సీరియస్ ఇల్నెస్ వస్తే ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ అన్ని వైపోట్ అయిపోతాయి. లుకింగ్ ఎట్ ఆల్ దిస్, స్పెషల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక ప్రాపర్ ప్లాన్ చూస్ చేసుకుంటే ఎమర్జెన్సీస్లో పెద్ద పెద్ద హాస్పిటల్ బిల్స్ కట్టాల్సినప్పుడు కూడా సేవింగ్స్ ఏమీ వైపడవు. అండ్ అలాంగ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫ్యామిలీస్లో ఒక్కరే మెయిన్ బ్రెడ్ విన్నర్స్ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏమైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎమోషనల్గా అండ్ ఫైనాన్షియల్గా ఎంత వీక్ అవుతారో ఊహించని కూడా లేము. టర్మ్ ఇన్సూరెన్స్ మేక్స్ యువర్ ఫ్యామిలీ ఫైనాన్షియలీ సెక్యూర్ ఈవెన్ ఇన్ యువర్ అబ్సెన్స్. ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ రెండు ఇన్సూరెన్సెస్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. మంత్లీ 400 to 500 rupees ప్రీమియంతో స్టార్ట్ అవుతాయి. అండ్ ఫ్యామిలీస్కి lakhs to crores వరకు కవరేజ్ ఉంటుంది. ఈ చిన్న మంత్లీ అమౌంట్ మీ ఫ్యామిలీస్ని ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ షాక్స్ నుంచి దూరం పెడుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ మీరు ట్రస్టెడ్ ప్లాన్స్ని ఆన్లైన్లో కంపేర్ చేసుకొని మీకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. దిస్ వే యుల్ గెట్ 15 to 25% ఆఫ్ డిస్కౌంట్ ఆల్సో. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే you'll get a health manager also who will help you in selection of best policies and also smoothen the claim process. Take an action for your family today and secure their tomorrow. Link is in the description. Go check it out. కొంతమందికి ఇబ్బంది అయ్యే టాపిక్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్, పిజ్జా, బర్గర్, ఏదైతే మేము గడ్డి తింటామో బయట. ఐఎమ్ సారీ బట్ ఒక ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ అనుకొని ఐఎమ్ జస్ట్ యూజింగ్ దోస్ వర్డ్స్, తప్పుగా తీసుకోవద్దు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, అలాంటి ఫుడ్ తినే వాళ్ళకి, అలవాటు పడ్డ వాళ్ళకి వాట్ ఈస్ యువర్ టేక్? లాస్ట్ టైం లాగా షాక్ ఇస్తారా? బిర్యానీ మంచిదే అన్నట్టు ఇదేమన్నా మంచిదని చెప్తారా? అదొక డౌట్ ఉంది నాకు. అంటే గడ్డి తినడం మంచిదంట. గడ్డి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫాస్ట్ ఫుడ్. ఏం వంశీ, ఏమడుగుతున్నావు నాతో? ఓకే, ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఫాస్ట్ ఎందుకన్నాము ఫాస్ట్ ఫుడ్? ప్రాసెస్తో రెడీగా ఉంది. ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీగా దొరికే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటాం. ఓకే, అంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళేసి ఇమీడియట్లీ యూ కెన్ టేక్ ఇట్ వైల్ డ్రైవింగ్ ఆల్సో, డ్రైవ్ త్రూ అంటాం ఇటువంటి దానికి. ఓకే, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అయినా, బర్గర్ అయినా, లేకుంటే పిజ్జా అయినా, ఇవన్నీ కూడా ఇట్స్ ఫాస్ట్ ఫుడ్. ఇట్స్ ఆల్రెడీ రెడీలీ అవైలబుల్. రైట్, దట్స్ ఆల్ దేర్ టు ఇట్. ఇస్ దానికి జీర్ణానికి ఫాస్ట్ ఫుడ్, ఇది తప్పుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్, ఎఫెక్ట్ అయ్యే ఫాస్ట్ ఫుడ్ అదంతా లేదు. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్. ఎందుకు వచ్చింది అది? అమెరికన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తూ
వాళ్ళకు ఇంట్లో టైం లేనప్పటికీ అమెరికన్సే కాకుండా వెస్టర్నర్స్ కూడా ఓకే ఆ సొసైటీ ఎలా మారిపోయిందంటే యూజువలీ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ వెన్ ఓన్లీ ఒకటే మనిషి పని చేయకుండా నాట్ ఓన్లీ వన్ మేల్ బట్ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఉమెన్ ఆల్సో హ్యావ్ టు వర్క్ ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది కరెక్ట్ ఓకే ఇద్దరు పని చేసినప్పటికీ అక్కడ మనలాగా ఇంట్లో పని మనుషులు కుక్కగొడు అదొగడు ఇదొగడు లేకపోయే వరకు ఏమైంది సో దీస్ కైండ్ ఆఫ్ అవుట్లెట్స్ రెస్టారెంట్స్ దీస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ కల్చర్ ఎక్కువైపోయింది సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు దిల్ స్టాప్ అట్ ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ పికప్ సంథింగ్ ఏదైనా పికప్ చేసుకొని వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో దెన్ దే గో అండ్ హ్యావ్ ఎ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో ఫ్రమ్ దర్ సో దాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ మనమే అసోసియేట్ చేస్తున్నాము ఓ ఫాస్ట్ ఫుడ్ అంటే ఏదో చెత్త ఫుడ్ అనేసి తప్పు కంప్లీట్లీ తప్పు ఒక పిజ్జా స్లైస్లో ఓకే మంచిగా ఆలోచిస్తే ఇట్స్ ఎ కంప్లీట్ మీల్ ఓకే పిజ్జాలో మన రొట్టెలాగా ఇట్స్ మేడ్ ఫ్రమ్ యూనో wheat or processed wheat depends upon what it is being made. దాని మీద చీజ్ ఉంటుంది దాంతో వెజిటబుల్ ఉంటుంది లేకుంటే నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ చికెనో మటనో బయట కంట్రీస్లో బీఫో యూనో దిస్ కైండ్ పెప్పరోనియో పోర్కో ఇటువంటి పిజ్జాలో ఉంటాయి అండ్ వై ఈజ్ ఇట్ నాట్ ఎ ఫుల్ మీల్ 2 slices ఆఫ్ పిజ్జా చీజ్ ప్రోటీన్ ఉంటుంది నీకు కావాల్సిన వెజిటబుల్స్ ఉంటాయి మన దేశంలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు నీకే మష్రూమ్స్ అయినా టమాటోస్ అయినా గార్లిక్ అయినా ఆనియన్ అయినా ఇంకా రకరకాల పిజ్జాస్ మ్యాంగో పిజ్జాస్ కూడా ఇన్ని రకాల పిజ్జా చేసినప్పటికీ అది ఎలా తప్పవుతుందండి ఓకే అండ్ ఇట్ ఈస్ లెస్ స్ట్రెస్ ఫార్ ఎందుకు ఒక ఆవిడ ఇంట్లో ఉన్నప్పటికీ స్త్రీ కేవలం ఆమె వంటకరకు పుట్టిందా వంటకరికే ఉండాలనా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ లైక్ దిస్ అండ్ ఈటింగ్ నేను చెప్తాను పేషెంట్స్ కూడా కొంతమంది చాలామంది ఎప్పుడైతే యంగ్స్టర్స్తో వచ్చినప్పటికీ పేరెంట్స్తో వచ్చినప్పటికీ డాక్టర్ సాబ్ ఏతో హర్ వకత్ పిజ్జా పూछता है ఓకే హై స్కూల్లో ఉన్నప్పటికీ మా వాడికి ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం అని నేను ఒక 15 minutes వాళ్ళకు అర్థం చేసుకున్నలాగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను బర్గర్ ఉంది బర్గర్ కూడా బ్రెడ్ నువ్వు ఫ్రై చేయకుంటే ఆ బన్ను ఫ్రై చేయనప్పటికీ ఇట్స్ రెగ్యులర్ బన్ జస్ట్ లైక్ మన చపాతీ పుల్కాసు జొన్న రొట్టె వీటి ఉన్నప్పుడు బన్ ఉంటుంది ఇట్స్ నాట్ ఫ్రైడ్ 2 pieces బన్ మొదలు ఏం పెడుతున్నాను ఒక చికెన్ ప్యాటీ పెడుతున్నావు ఓకే ఇట్స్ ఎ గుడ్ చికెన్ ప్యాటీ అది ఎక్కువగా నూనెలో వేయించకుండా ఫ్రై చేయకుండా ఓకే గ్రిల్ చేసిన చికెన్ ప్యాటీ దాంతో ఒక లెట్టస్ లీఫ్ పెడతావు ఒక టమాటో పీస్ వేస్తావు ఆనియన్ పెడతావు వై ఈజ్ ఇట్ నాట్ గుడ్ ఇట్స్ ఎ కంప్లీట్ మీల్ సో ఐ బేసికలీ డిసగ్రీ ఇలాంటి ప్రొపగాండా చేసిన వారికి చిల్డ్రన్కు డిజైర్ ఉన్నప్పటికీ ఆ డిజైర్ను వాళ్ళు యూనో అరికట్టేస్తే ఏమవుతుంది వాడు దొంగగా తీసుకుంటాడు ఓకే వాడు పోతాడు ఫ్రెండ్స్తో పోతాడు వాడు తీసుకుంటాడు దిస్ థింగ్ షుడ్ నాట్ బి సో ఎస్ సర్టన్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఓకే బాగా నూనెలో వేయించుతారు అవి దట్ ఈస్ నాట్ గుడ్ ఓకే ఎప్పుడో ఒకసారి తీసుకున్నప్పుడు 2-3 ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్ ఓకే బట్ రెగ్యులర్గా బర్గర్తో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నప్పటికీ యూనో దాంతో ఏదే కానీ ఫ్రై చేసిన ఫాస్ట్ ఫుడ్ యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ఫ్యాక్ట్ అవర్ డేంజరస్ ఫాస్ట్ ఫుడ్ ఇస్ ఇన్ ఇండియా ఓకే డేంజరస్ ఫాస్ట్ ఫుడ్ మన కల్చర్లో పకోరీ అంటాం బాగా నూనెలో ఏం చేస్తారు సమోసాలు ఇంత పెద్ద పెద్ద సమోసాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఓకే ఎనీథింగ్ మిర్చి బజ్జీ యూనో ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం దాట్స్ ఫాస్ట్ ఫుడ్ అండి ఇప్పుడు అమెరికన్స్కి వచ్చేసి ఇది మన ఫాస్ట్ ఫుడ్ అని పెడదాము ఈ ఫాస్ట్ ఫుడ్ అని పెడదాము ఒక 10 విట్నెస్ చెప్తాము నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఐ విల్ బి ద విన్నర్ ఓకే ఏ ఫాస్ట్ ఫుడ్ బ్యాడ్ అనేసి అండ్ మన దగ్గర రీఫ్రైడ్ ఆయిల్ చేసిన ఆయిలే మళ్ళీ యూజ్ చేసుకున్నాం దట్స్ మోర్ డేంజరస్ ఆ కంట్రీస్లో దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యు ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ రీఫ్రైడ్ ఆయిల్ రైట్ ఓకే సో అల్టిమేట్లీ దీని గురించి 1 or 2 sentences చెప్పాలంటే ఆల్ ఫాస్ట్ ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ బ్యాడ్ ఓకే దాని కాంబినేషన్ చూసినప్పటికీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ చూసినప్పటికీ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయని యూనో కనుక్కున్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ కెన్ బి వెరీ హెల్దీ ఐ విల్ టేక్ ఎ డిబేట్ ఆన్ దిస్ యూనో ఎలా చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అవర్ ఫాస్ట్ ఫుడ్ ఈజ్ లాట్ మోర్ బ్యాడ్
రైట్. than some of these things that the world has introduced. Okay. బట్ డెఫినెట్లీ ప్రతిసారి ఒక షాక్ ఇస్తారు మీరు. నో షాక్ అని కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఓకే, అర్థం చేసుకుని నీకు ఫస్ట్ మేక్ సెన్స్ సార్. నీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాస్ట్ ఫుడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, కరెక్ట్, వాట్ వాజ్ ద నెసెసిటీ ఆఫ్ హ్యుమానిటీ. ఓకే, అది అర్థం చేసుకుంటే హిస్టరీ అంతా కనుక్కొని ఎలాగొచ్చింది, ఏమవుతుంది, ఎవరు యూస్ చేస్తున్నారు, యూనో, అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ అండ్ కంపేర్ టు అవర్ వాట్ ఈస్ అవైలబుల్ హియర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. రైట్. యా, జనరల్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సార్. అవును, సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మ్యాంగో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ టైంలో తాటి ముంజలు అదొకటి, ఇలాంటివి అంటే ఓవర్ కన్జంప్షన్ కానీ లేకపోతే అసలు వాడకపోవడం కానీ, ఎంతవరకు బెనిఫిట్స్, ఓవర్ కన్జంప్షన్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, వాడకపోతే వాట్ ఆర్ వి మిస్సింగ్ అనేది కనుక ఇఫ్ యూ నీడ్ టు టాక్ ఒకటి. కచ్చిగా ఉన్న మ్యాంగోస్ దానంత బ్రహ్మాండంగా టేస్ట్ ఇంకేం ఉండదు నా ప్రకారం. ఎందుకంటే కచ్చిగా ఉన్న మ్యాంగోస్ మంచి ఉప్పు కారంలో యూ డిప్ ఇట్ అండ్ బేసిక్లీ ఈట్ ఇట్. మంచిగా ఫైబర్ ఉంటుంది, కడుపు నిండిపోతుంది, ఆకలి తక్కువ చేస్తుంది, తర్వాత మనం ఎక్కువ భోంచేయం కూడా. సో ఇలాగా రకరకాల వెరైటీస్ మనం ఎలా యూస్ చేస్తాము. తర్వాత మ్యాంగోస్, మనం మ్యాంగోతో పప్పు చేయొచ్చు, మ్యాంగో కట్ చేసి ఎన్ని వెజిటబుల్స్లో వేయచ్చు. తర్వాత మాంసంలో ఇప్పుడు తిన్నారా మీరు? మాంసం, మామిడికాయ, చింత చిగురు, అది ఎంత బాగుంటుంది, అది ఉంటుంది. ఫంటాస్టిక్ తెలంగాణ డిష్ అది. ఓకే, అండ్ ఆల్సో న్యూట్రిటివ్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. నాట్ ఓన్లీ టేస్ట్ బట్ చింత చిగురు ఉన్నప్పటికీ, మామిడికాయ ఉన్నప్పటికీ నీకు వైటమిన్ సి, నీకు వైటమిన్ ఏ, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ గుడ్. నా ఎక్సెస్ తీసుకున్నప్పుడు, ఎనీథింగ్ ఎక్సెస్, సీజనల్ ఫ్రూట్సే కాకుండా విచ్ ఇస్ నాట్ గుడ్. మ్యాంగోస్లో షుగర్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, కరెక్ట్? సో ఎంత మ్యాంగోస్ మెచ్యూర్ అయినట్టు పక్కన మ్యాంగోస్ అని ఉంటాయి కదా, ఆ షుగరు ఎక్కువగా ఉంటుంది అందులో. సో ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వారికి, వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, ఓకే, ఎక్సెస్ షుగర్, బికాజ్ మన డైలీ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ అల్టిమేట్లీ వీ షుడ్ నాట్ ఎక్సీడ్, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 9 teaspoonfuls ఇన్ మెన్, 36 grams, ఉమెన్ అయితే 25 grams. ఒక్క మ్యాంగోలు నీకు ఎన్నో టీస్పూన్స్ఫుల్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎక్సెస్ తిన్నప్పటికీ నీ హెల్త్ స్టేటస్ బట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. డయాబెటిక్స్ ఉన్నప్పుడు కూడా సీజన్ ఉంటే కూడా కొంతమంది వాళ్ళకు బాగా వాళ్ళకు కావాలని ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. యూ కెన్ జస్ట్ అడ్జస్ట్ ది అదర్ ఫుడ్స్. అదే, నువ్వు అంతా ఇంత బోన్ చేసేసి మళ్ళీ తర్వాత 2 మ్యాంగోలు వేసుకొని అరే షుగర్ పెరిగిందంటే ఎవరు తప్పది? ఓకే, డూ ఇట్ ఇన్ ప్రాపర్ దిస్ థింగ్. సేమ్ థింగ్ ముంజలు. నాకు ఎంత మంచి జ్ఞాపకం చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మగారికి అసలు మనం ఇంటి ముందు వచ్చేది కదా ఈ బండ్లు తీసుకొచ్చేసి సైకిల్ మీద మన దగ్గర టెండర్ ముంజలు కదా, లేతగా ఉన్న ముంజలు అంటాం కదా, ఎంత సాఫ్ట్గా కరిగిపోతుంది తీసుకున్నప్పుడు. అండ్ ఇట్స్ రియలీ గుడ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రిటివ్ వాల్యూ. సో అందుకొరకు భగవంతుడు ఇవన్నీ ఎందుకు సృష్టించాడు? వై డిడ్ హి మేక్ సీజనల్? సో గివ్ వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా. సృష్టించినప్పుడే ఆయన వెరైటీగా సృష్టించాడు. ఓకే, పుట్టినప్పటికీ మనం లైఫ్లో బోర్ కావకూడదు. నేను ఈ సీజన్లో ఇది ఇస్తాను, ఈ సీజన్లో ఇది చేయొచ్చు, ఈ సీజన్లో ఇది చేయొచ్చు అనేసి. జస్ట్గా ఇప్పుడు రైస్ పండిస్తాము, ఓకే, డిఫరెంట్ ఎవ్రీ 6 months డిఫరెంట్ వెరైటీ ఉంటుంది. సో ఇదంతా మనం సృష్టించినప్పటి నుంచే ఇలాగ ఉన్నప్పటికీ ఇట్స్ మేకింగ్ హ్యుమానిటీ ఇంట్రెస్ట్. రైట్. సో కొంచెం ఫుడ్స్ గురించి పక్కన పెట్టి వేరే ఒక టాపిక్ వస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. మా టీంలో చాలా డిబేట్స్ అవుతున్నాయి దీని గురించి, డిస్కషన్స్ అవుతున్నాయి. ఓకే. సో ఒక స్పెసిఫిక్ డ్రగ్ గురించి, కపుల్ ఆఫ్ డ్రగ్స్ గురించి. ఓకే. డ్రగ్ పేరు చెప్పే ముందు ఐ వాంటెడ్ యూ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెడిసిన్స్ తయారైతాయి కదా, దాంట్లో పేటెంటెడ్ వర్సెస్ జెనరిక్ అనే ఒక కాన్సెప్ట్ని ఒక చిన్న క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో ఫర్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. పేటెంటెడ్ వర్సెస్ జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటంటే బేసిక్ డీటెయిల్స్. ఓకే. సో పేటెంటెడ్ అన్నప్పటికీ సొంతగా రీసెర్చ్ చేసి కనుక్కున్న డ్రగ్ను పేటెంట్ అంటాం. ఇప్పుడు మీ రాటాక్స్ ఉంది, ఇంకోటి రాటాక్స్ పెడితే నీకు కాదు కదా, నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు ఐపీ దిస్ థింగ్ పేటెంట్. సో సేమ్ థింగ్, కొత్తగా మనం ఇన్వెంట్ చేసినప్పటికీ డ్రగే కానీ ఇన్స్ట్రుమెంటే కానీ ఏది చేసినప్పుడు కూడా కాల్ ద పేటెంట్ ఆఫ్ సంబడి అండ్ దట్ పేటెంట్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ ది కంట్రీ అండ్ రెగ్యులేషన్ రిజిస్టర్ చేసుకుంటాం. జనరిక్ ఎప్పుడవుతుంది? ప్రతి కంట్రీలో ఆ పేటెన్సీ ఎంతవరకు
రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అని. ఎన్ని ఇయర్స్ అనేసి. ఓకే, సాధారణంగా అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ కొత్త డ్రగ్స్ వచ్చినప్పటికీ 7 years 10 years ఉంటుంది. సో పేటెన్సీ ఎక్స్పైర్ అయిన తర్వాత దెన్ ఎనీబడి క్యాన్ మ్యానుఫ్యాక్చర్ that particular Public drug అయిపోతుంది or this thing, so that's called generic. ఇప్పుడు కొత్తగా మనము ఇది యాంటీ ఒబిసిటీ మెడికేషన్స్, ఒబిసిటీ డ్రగ్స్ అని వచ్చాయి కదా, రైట్. ఇప్పుడు మొన్న పేటెన్సీ ఎక్స్పైర్ దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. అదే, అండ్ సుమారుగా 40 కంపెనీస్ April 1st నుంచి మ్యానుఫ్యాక్చర్ మొదలు అదే పెట్టారు. నాకు దాని గురించి వచ్చే ముందరే, ఓకే, జస్ట్ కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్. సో బేసిక్లీ నేను ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్ట్ అయ్యి ఉండి నేను ఒక ఫార్ములా కనుక్కొని ఇట్స్ అప్రూవ్డ్ బై ది మెడికల్ కౌన్సిల్ అండ్ దట్ ఈస్ మై పేటెంటెడ్ డ్రగ్, ఆ ఫార్ములా. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ సేస్ దట్ 10 years ఇస్ ది పేటెన్సీ అన్న తర్వాత 11th year నుంచి ఎవరన్నా వాడుకోవచ్చు ఆ ఫార్ములాని. ఇట్స్ అవుట్ ఫర్ ది పబ్లిక్ బికాస్ ఐ హావ్ రీసెర్చ్డ్ ఆ డ్రగ్ మీద వచ్చే ఫస్ట్ రెవెన్యూ అంతా నేను చేసుకోవచ్చు అనేది, నేను పెట్టింది రేట్, నేను చేసిందే బిజినెస్ అన్నట్టు. దట్ ఈస్ వాట్ ఈస్ జనరిక్ వర్సెస్ పేటెంట్ కదా సార్, రైట్? కరెక్ట్, పర్ఫెక్ట్. సో నౌ ద క్వశ్చన్ ఇస్, మీరు అన్నట్టు యాంటీ ఒబిసిటీ అనేది 2 బ్రాండ్స్ విన్నా నేను. ఆ 2 బ్రాండ్స్ చెప్తాను, ఐమ్ షూర్ మీకు అర్థమై ఉంటుంది. ఒజంపిక్ అండ్ మోంజారో అని ఈ 2 బ్రాండ్స్ గురించి విన్నాను, 2 ఫార్ములాస్ అనుకుందాం. నౌ ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ అసలు ఇది ఎందుకు వచ్చింది, బికాస్ వచ్చిన రీజన్ ఒకటి, అంటే దాన్ని కనిపెట్టిన రీజన్ ఒకటి, దాన్ని వాడుతున్న రీజన్ ఒకటి. ఇవాళ జనరిక్ అయిన తర్వాత అది అబ్యూజ్ అవ్వబోతుందా, హెల్త్ కేర్ని ఇబ్బంది పెట్టబోతుందా, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మంచిదా కాదా, ఒక్కసారి ఒకటి. ముఖ్యంగా సెమైగ్లూటైడ్ అంటాం. ఓకే, జిఐపి డ్రగ్ ఇస్ బేసిక్లీ ఒజంపిక్, వెరాజ్ ముంజారో ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 things. ఓకే, which is a GLP-1 drug and GIP, whereas Ozempic is only GLP-1 drug. సో ముందు కనుక్కున్నప్పుడు డయాబెటీస్ కొరకు, షుగర్స్ కొరకు కనుక్కున్నారు. సో వెన్ పేషెంట్స్ రీసెర్చ్లో, క్లినికల్ రీసెర్చ్లో పాల్గొన్నప్పటికీ వాళ్ళు ఒక సైడ్ ఎఫెక్ట్గా ఇది అబ్జర్వ్ చేశారు. అదే ఈ పేషెంట్స్ షుగరే కాకుండా వెయిట్ తగ్గుతుంది, దట్స్ హౌ అది గమనించేసి దెన్ ఆఫ్టర్ ఫర్దర్ రీసెర్చ్, వెయిట్ కొరకు రీసెర్చ్ చేస్తూ ఇది ఎంత బ్రహ్మాండమైన మెడికేషన్ అయిపోయిందనేసి దెన్ దే స్టార్టెడ్ బేసిక్లీ యూజింగ్ ఇట్ ఫర్ వెయిట్ లాస్ పర్పస్. ఇట్ వాజ్ నాట్ ఒరిజినలీ డిజైన్డ్ ఫర్ వెయిట్ లాస్, బేసికలీ డిజైన్డ్. ఇలాంటివి ఎన్నో డ్రగ్స్ మనం ప్రతి ఒకదానికి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కొరకు మినాక్సిడిల్ ఉంది, కరెక్ట్? అది బ్లడ్ ప్రెషర్ కొరకు చేశారు. ఎంతో కాలం వరకు బ్లడ్ ప్రెషర్ వాడినప్పటికి ఏమవుతుంది, అది కొత్తగా హెయిర్ పడుతుంది, హ్యాండ్స్లో, చెస్ట్, అదే. సో దట్స్ హౌ దీస్ ఆర్ వాట్ వి కాల్ ఇన్సిడెంటల్ అబ్జర్వేషన్స్, దట్ హ్యాపన్స్ వెన్ యూఆర్ ఒక కొత్త ప్రాబ్లం కొరకు మనం డిస్కవర్ చేసినప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వలన దాని అదర్ అబ్జర్వేషన్స్ చూసుకొని దెన్ దే స్టార్ట్ యూజింగ్ ఫర్ దాట్ పర్టికులర్ పర్పస్. సో మినాక్సిడిల్ బ్లడ్ ప్రెషర్కి వెళ్ళిపోతుంది, తర్వాత హెయిర్ గ్రోత్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ద సేమ్ థింగ్ ఈ డ్రగ్స్, ఒబిసిటీ డ్రగ్స్ కూడా ఇలాంటి ఇనీషియల్ 10, 12, 13, 14 years ago, ఇప్పుడు రీసెర్చ్ బాగా తీవ్రంగా జరిగినప్పటికీ ఈ అబ్జర్వేషన్తో వెయిట్ లాస్ కొరకు అనేసి దట్స్ హౌ దెన్ దే స్టార్టెడ్ బ్రాండింగ్. దాని కొరకు యూఎస్లో FDA అప్రూవల్ కావాలి, రైట్? ఓకే, సో FDA ఆల్సో చాలా క్లినికల్ స్టడీస్ అబ్జర్వ్ చేసినప్పటికీ ఇది బాగా సేఫ్ డ్రగ్, సో వీ కెన్ అడ్వకేట్ దిస్ ఆల్సో ఫర్ వెయిట్ లాస్ అనేసి అలా ఉంటుంది. నా పేటెన్సీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మార్చ్లో అయిందంట. సో మీరు ఒకటి ప్రశ్న అడిగారు, ఎందుకు ఇంత లెంత్ ఆఫ్ టైం ఇస్తారు? బికాజ్ $hundreds of millions స్పెండ్ అయి ఉంటుంది. ఇవాళ మనం ప్రపంచంలో చూసుకుంటే అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్, ఆర్ జపాన్ టు సమ్ ఎక్స్టెంట్, దీని తప్ప ఏ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హెస్ నెవర్ బ్రాట్ ఎ న్యూ డ్రగ్, ఇంక్లూడింగ్ చైనా. ఇప్పుడు రీసెర్చ్లో ఉంది ఒరిజినల్ డ్రగ్స్, దిస్ థింగ్ నోబడీ హాజ్ ఏబుల్ టు బ్రింగ్ సో ఫార్, బికాస్ అంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇట్ ఈస్ సెడ్ దాట్ ఆల్మోస్ట్ ఇట్ కాస్ట్ అబౌట్ $500 million, $500 million. ఓకే, ఒక $1 million is almost like almost 10 crores, something like that. ఓకే, సో యూ జస్ట్ ఇమాజిన్ అంత డబ్బు స్పెండ్ చేసినప్పటికీ వాళ్ళకు రిటర్న్స్ కావాలి కదా. సో బట్ ఇంకోటి ఆలోచించండి, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు పేటెన్సీ ఎక్స్పైర్ కావాలి? వై షుడ్ ద గవర్నమెంట్స్ పుష్? వై కాంట్ దే కంటిన్యూ టు మేక్ ఇట్? కరెక్ట్. ఇప్పుడు నువ్వు సంబడి ఎస్టాబ్లిషెస్ స్టీల్ కంపెనీ ఉంది అనుకోండి, ఇప్పుడు స్టీల్ కంపెనీలో ఎన్నో రకరకాల రాడ్స్ చేస్తాం, కరెక్ట్?
కొత్తగా కూడా డిస్కౌంట్ చేస్తాం. జిందల్ స్టీల్ అనుకోండి, లేకుంటే టాటా స్టీల్ అనుకోండి, అండ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో దిస్ ఇస్ హైయెస్ట్ టెన్సైల్ స్ట్రెంత్, రిబ్డ్ రాడ్స్ ఇవన్నీ చేస్తారు. అది కూడా కనుక్కున్నట్టే కదా. వాళ్ళు దానికి ఎక్స్పిరేషన్ లేదు, దానికి పేటెన్సీ అట్లా ఏం లేదు కదా. సో బట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మొనాపలీ కావకూడదు. హ్యుమానిటీ కన్సిడరేషన్తో అందరికీ ఈ మెడికేషన్ అవైలబుల్ ఉండాలి ఫ్యూచర్. ఇన్ ప్రిన్సిపల్ ఇస్ ఫెంటాస్టిక్ ప్రిన్సిపల్, ఓకే, ఫెంటాస్టిక్ ప్రిన్సిపల్. లేకుంటే వేర్ వుడ్ మన కంట్రీ లాస్ట్ 60-70 ఇయర్స్లో ఎక్కడ యాక్సెస్ ఉంటుందండి? జస్ట్ ఇమాజిన్. అంటే పేటెన్సీ కంటిన్యూ అయితే దాని కాస్ట్ ఎంతగా ఉంటుంది? సో దట్స్ అ గుడ్ సిస్టమ్. ప్రైస్ ఎక్కువ తగ్గదు. ఇప్పుడు మన దగ్గర ఏం చేసేవారు, ఆ పేటెన్సీ ఉన్నప్పటికే కొంతమంది ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇండియాలో దే స్టిల్ ప్రొడ్యూస్డ్ ఇట్. అంటే ఆ ఉన్న డ్రగ్కు కొద్దిగా కెమికల్ కాన్ఫిగరేషన్ చేసి ఇది మా కొత్త డ్రగ్ అనేసి దే సోల్డ్ ఇట్. దాని తర్వాత దెన్ WTO ఉంది కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు అప్రూవ్ సంథింగ్ లైక్ దిస్. సో వాళ్ళది అమెరికా ఏం చేసింది, ఇది అన్యాయము, ఇలా చేయకూడదు అంటిల్ ద పేటెన్సీ ఎక్స్పైర్స్. సో WTOకు అపీల్ చేసి about 8 or 9, 10 years ago or 50, 12, something like that, they changed the thing. They cannot simply change a little something on the molecule or configuration and produce this as their own drug. So అప్పటి నుంచి స్టాప్ అయింది. అందుకని మన ఇండియాలో యుఎస్లో కొత్త డ్రగ్ రాగానే ఇక్కడ 1 year 2 yearsలో కూడా కొన్ని డ్రగ్స్ మన మ్యానుఫ్యాక్చర్ వచ్చేవాళ్ళు. ఆ WTO అపీల్ చేసిన తర్వాత నౌ దట్ హ్యాస్ బేసిక్లీ చేంజ్డ్. అన్లెస్ ద పేటెన్సీ ఎక్స్పైర్స్ దెన్ ఓన్లీ యూ క్యాన్ గో ఇట్ ఇంటూ జనరిక్ డ్రగ్స్. సో ఈ డ్రగ్ గురించి మాట్లాడితే చాలామంది సెలబ్రిటీస్ దగ్గర ఇది కామన్గా డిస్కషన్ అవుతూ ఉంటుంది. కొంతమంది దే గెట్ రెస్ట్లెస్, ఒప్పుకోరు, లేకపోతే గొడవ పడతారు ఈ డ్రగ్ వాడుతున్నారా అని ఆ టాపిక్ వచ్చేసరికి. బికాస్ ర్యాపిడ్గా వెయిట్ తగ్గిపోవడం ఏంటి, ర్యాపిడ్గా మరి పెరిగిపోవడం ఏంటి అన్నీ చూస్తూ ఉంటే దెన్ ఐ అండర్స్టూడ్ సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, లైక్ 2 కాస్ట్లీ డోసెస్, అంటే వీక్లీ వన్స్ ఒకసారి వేసుకోవాలని ఒకటి చదివాను. అండ్ లైఫ్ లాంగ్ వాడతారు కొంతమంది అని. ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మినాక్సిడిల్ లాగానే ఇది రీగెయిన్ ఆఫ్ వెయిట్ అవుతుంది, లేకపోతే మినాక్సిడిల్ ఎట్లయితే హెయిర్ లాస్ అయిపోతుందో అట్లా ఉంటుందని ఒకటి చదివాను. ప్లస్ చాలా కాస్ట్లీ, నెలకి అరౌండ్ 10,000 to 15,000 ఇస్ సంథింగ్ విచ్ దే నీడ్ టు స్పెండ్ అని చదివాను. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. బట్ ఇప్పుడు జనరిక్ అయిన తర్వాత కంప్లీట్లీ ప్రైస్ తగ్గిపోతుంది, బికాస్ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి. అండ్ హౌ ఫార్ ఇస్ ఇట్ హెల్దియర్ టు ది బాడీ ఈజ్ అనదర్ క్వశ్చన్. ఎందుకంటే ఎపిటైట్ మార్చేస్తుంది అనేది. హౌ డస్ ఇట్ వర్క్ సార్, అసలు బాడీలో ఎట్లా వర్క్ అవుతుంది? ఓకే, ఇప్పుడు అంతా తెలుసుకున్నావు. నా పేషెంట్స్ కొంతమంది పంపిస్తాను, చూస్తారా వారానికి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని. ఓకే, మీ దగ్గరికి సో అదే పోడ్కాస్ట్ వలన మీరు బాగా ఎక్స్పర్ట్ అయిపోతున్నారు అన్నిట్లో. నేను కూడా చేయాలనుకుంటున్నాను. సో దట్స్ గుడ్. సొంత వైద్యం చేసుకోవచ్చు చాలు సార్. యా, దట్స్ డేంజరస్. ఓకే, సో these drugs have been declared to be one of the very safe medications. Safe medications మనం ఎలా డిక్లేర్ చేస్తాము, thousands of patients లో క్లినికల్ రీసెర్చ్ ఫాలో అప్ చేసిన తర్వాత ఇప్పుడు సుమారుగా 10 years బ్యాక్ ఈ మెడికేషన్స్ వచ్చాయి. మనం అనుకుంటున్నాము 2-3 ఏళ్ల క్రితం వచ్చిందని. కాదు, 10 to 12 to 13 years of research ది వెనక ఉంది. hundreds and thousands of patients ఈ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేశారు. చేసినప్పటికీ ఇది సేఫ్ డ్రగ్ అని రుజువు చేశారు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు ఏమన్నా ఉండదు. ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, యాపెటైట్ సెంటర్లో, అంటే మన బ్రెయిన్లో ఆకలి పుట్టే సెంటర్ ఉంటుంది. ఓకే, మనకు ఆకలి అయినప్పటికీ బ్రెయిన్ అంటే మన మెదడు పరిశీలించి, బాబు వీనికి ఆకలి అవుతుంది, ఇప్పుడు ఓన్ చేయాలి, ఆకలి తట్టుకోలేడు, కరెక్ట్, యాపెటైట్ సెంటర్ అంటాం. సో దిస్ డ్రగ్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ ది యాపెటైట్ సెంటర్. ఓకే, మనకు లాట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్కు అంత బ్రెయిన్లో ఈ సెంటర్స్ ఉంటాయి. ఓకే, అక్కడ యాక్టింగ్ చేసినప్పటికీ ఏమవుతుందంటే అక్కడ నుంచి సిగ్నల్ కడుపు పంపిస్తుంది. ఓకే, ఈ హార్మోన్స్ ఉంటాయి. ఓకే, కడుపులో మన శరీరంలో కూడా మన బ్లడ్లో ఒక హార్మోన్ ఆకలి పెంచుతుంది, ఒక హార్మోన్ ఆకలి తక్కువ చేస్తుంది. సో ఈ యాపెటైట్ సెంటర్స్ సిగ్నల్స్ వచ్చినప్పటికీ ఈ హార్మోన్స్ ఏది పెంచాలనో ఆకలి తక్కువ చేయడానికి, ఓకే, ఏది ఆకలి పుట్టించాలనో దట్స్ వేర్ ఇస్ వర్కింగ్. ఆ బ్యాలెన్స్తో ఆకలి తగ్గినందుకు మనం భోంచేసే ఆహారము ఎక్కువసేపు కడుపులో ఉంటుంది. అందుకని ఎక్కువసేపు కడుపులో ఉంటుంది. ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి పోతాయి. ఇంకా నా కడుపు ఎంప్టీ కాలేదు, నాకు వద్దు ఇప్పుడు భోజనము. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్.
ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్నప్పటికీ ఏమంటున్నారు, నాకు ఆకలి లేదు. ఓకే, వాళ్ళకి ఆకలి లేనప్పటికీ ఒక సమస్య, ఆకలి లేనప్పటికీ మీరు తృప్తిగా ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారని, దట్స్ అనదర్ థింగ్. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మెడికేషన్. ఓకే, మీకు ఆకలి లేనప్పటికీ మీరు నీరసం కాకపోవడము, తర్వాత వీక్నెస్ ఉండకపోవడము, మీరు స్టిల్ ఒక స్టడీ స్టేట్. ఎందుకుంటుంది, ఈ కడుపులోంచి మెల్లమెల్లంగా మీ ఆహారం జీర్ణం అవుతుంది. సో ఈ బ్లడ్ షుగర్స్ స్టడీగా మెయింటైన్ చేస్తుంది, ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండయి, దానివలన మీకు ఫెటీగు, టైర్డ్నెస్, అల్సట ఇవన్నీ కూడా ఎక్కువగా అనిపించదు. దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్. వేరే ఇంతకుముందు వచ్చిన మెడికేషన్స్ అన్నీ కూడా ఏమైతే మనం లాస్ట్ 20, 30, 40 years ఇది వెయిట్ లాస్ డ్రగ్స్ అవన్నీ, ద మేజర్ ప్రాబ్లం వాస్ అవి తీసుకున్నప్పటికీ ర్యాపిడ్ ఫ్లక్చువేషన్స్ అయినప్పటికీ నీకు మనం ఈ అల్సట రావడము, లేకుంటే బ్లడ్ షుగర్స్ బాగా తక్కువ కావడము, దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. అందుకొరకు ఏ డ్రగ్స్ కూడా సక్సెస్ కాలేదు. రైట్, దాట్ ఈస్ ద మెయిన్ మెకానిజం బిహైండ్. ఓకే, ఆకలి తక్కువ అయినప్పటికీ కూడా మీకు తృప్తిగా ఉంటారు, స్టడీ స్టేట్ బ్లడ్ షుగర్ ఇవంతా మెయింటైన్ అవుతుంది, అండ్ యూ కెన్ ఫంక్షన్ వెరీ వెల్ అండ్ గో ఫ్రమ్ దేర్. సో ఇన్ ప్రిన్సిపల్ ఆర్ లేకపోతే డ్రగ్ని బట్టి అయితే మీరు యూఆర్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ అ హార్మ్ఫుల్ డ్రగ్. No, it's not a harmful drug at all. అంటే నాకు డౌట్ ఏముందండి సార్, ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్ దాన్ని కంట్రోల్ చేయడము లేకపోతే దాన్ని మ్యానిపులేట్ చేయడం అనేది ఇస్ నాట్ రైట్ ఫర్ ద హెల్త్ అన్న సెన్స్ నాకు ఉందన్నమాట. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఇస్ ఇట్, అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చేమో, బట్ అగైన్ ఇస్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ నాట్ అనే దగ్గరనే ఇంకా అదే చక్కర్లో ఉన్నాను నేను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కరెక్ట్, మనందరి డిఎన్ఏ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వై డూ యూ పుట్ ఆన్ వెయిట్? వెయిట్ పెరగడానికి కేవలం ఆహారం నుంచి కాదు. ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ ఓవర్ ఈటింగ్. దెర్ ఆర్ ఆల్మోస్ట్ 200 హార్మోన్స్ ఆర్ మోర్. ఇన్ని హార్మోన్స్ ఉన్నప్పటికీ మన శరీరంలో ఆ ఇంటర్ప్లే ఆఫ్ దిస్ హార్మోన్స్ ఇస్ డిక్టేటెడ్ బై మెనీ టైమ్స్ మన కాన్స్టిట్యూషన్, మన జీన్స్, మన హెరిడిటీ, డ్యూరింగ్ బర్త్ కూడా మన హెరిడిటీ. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీలో ఉన్న దిస్, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, మా అంకుల్స్, మా దిస్ థింగ్, మా గ్రాండ్ పేరెంట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నట్టు. అయినప్పటికీ అది మన చేతిలో లేనప్పటికీ, ఓకే, యు ఆర్ ట్రయింగ్ టు నాట్ మెనిపులేటింగ్, యు ఆర్ ట్రయింగ్ టు అడ్జస్ట్ ఇట్. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఆల్సో కెన్ బి ఫ్రమ్ హెరిడిటీ. ఓకే, 30-year-old గెటింగ్ ఎ బ్లడ్ ప్రెషర్, అంత కామ్ పీస్గా అంతా ఉన్నప్పటికీ ఎందుకు వస్తుంది? ఓకే, సేమ్ థింగ్ డయాబెటీస్ కూడా. వాడు సన్నగా ఉంటాడు, ఓకే, చిన్న బీన్ పోల్ లాగా, అండ్ ఈజ్ వెయిట్ బాగానే ఉంది, బట్ వై షుడ్ ఈ బికమ్ డయాబెటిక్? సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఏమున్నాయంటే దిస్ ఇంటర్ప్లే ఆఫ్ చాలా సమస్యలు అన్నీ వచ్చే వరకు, అది జీన్సో, హెరిడిటో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసీజ్. సో హౌ డూ యూ రియలీ మేనేజ్? You're not tinkering with nature. Right. Unfortunately, this is what you have. Can we correct it? Correct. Yeah. అంతే కదా. దట్స్ ఆల్ వి ఆర్ డూయింగ్. యా, బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ మందు తీసుకుంటావు కదా, టాబ్లెట్, వి యూజ్ ద మెడికేషన్. ఓకే, డయాబెటీస్ ఉన్నప్పటికీ యూ యూజ్ ద మెడికేషన్ టు బేసిక్లీ కంట్రోల్ దాట్ అండ్ మూవ్ అలాంగ్ విత్ యువర్ లైఫ్. సో సేమ్ థింగ్ హియర్, ఒబిసిటీ ఈజ్, వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ దాని ప్రమాదం ఓకే ఎన్నో రకాలుగా వస్తుంది. అందరికి తెలిసిన విషయమే, క్యాన్సర్ నుంచి మొదలుకొని స్ట్రోక్స్ వరకు, ఓకే, దాని తర్వాత హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా, డయాబెటీస్, కిడ్నీ ఫెయిలియరు, ఇన్ని రకరకాల వ్యాధులు ఒబిసిటీ వలన వచ్చినప్పటికీ దిస్ ఇస్ ఎ గుడ్ మ్యాజిక్ బుల్లెట్. సో పీపుల్ కెన్ టేక్ ఇట్. మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికీ కొంతమంది తీసుకుంటున్నారు, చెప్పరు. ఓకే, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వ్యానిటీ. అంటే నువ్వు చెప్పుకుంటే పోతా, నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, నేను 2-3 మాత్రలు తీసుకుంటాను, నాకు కొలెస్ట్రాల్ ఉంది, చెప్పాం కదా. అలా అనుకోండి, ఎందుకు చెప్పాలి? దిస్ ఇస్ యువర్ ప్రైవేట్ అఫేర్. వాట్ యూఆర్ డూయింగ్? వాడు ఇవాళ తగ్గుతాడో వాడు రేపు ఎక్కుతాడో మనకెందుకు? వాడు తీసుకుంటున్నాడు, హెల్తీగా ఉన్నది, డాక్టర్ సరిగ్గా ప్రిస్క్రిప్షన్ చేయాలి, అడ్వైస్ చేయాలి. అంటే జనరిక్ అయిన తర్వాత ఓవర్ ది కౌంటర్ దొరికిపోతుంది కదా, అంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్లో కూడా దొరికిపోతుందేమో, ఆర్ టాప్ ఫార్మసీ స్టోర్స్లో దొరుకుతుండొచ్చు. కానీ అంత ఈజీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు దాని అబ్యూజ్ అవుతుందేమో అన్న క్వశ్చన్ అడిగాను ఇందాక నేను. ఏజ్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్ మీకు పనికి వస్తుందా లేదా అని చెప్పేవాళ్ళు ఎవరు? అంటే మెడికల్ కండిషన్ని బట్టి వర్కౌట్ అవ్వకపోతే అనే క్వశ్చన్ అడిగితే ఏ ఏజ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎలాంటి కండిషన్స్ తీసుకుంటే బాగుంటుంది?
ముఖ్యంగా మన దేశంలో ఈ ఫార్మసీ డిస్పెన్సింగ్ అంటే మందులు ఫార్మసీ షాప్స్లో యూనో ఎలాగ అమ్ముతారు అంటే ఆ పాలసీ ఏముంది. వీ హ్యావ్ ఎ వెరీ చాలా తక్కువగా లూజ్ పాలసీ ఉంది మన దేశంలో. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. అంటే ఎవరన్నా మనం ఫార్మసీకి వెళ్ళేసి యాంటీబయాటిక్స్ కొనుక్కోవచ్చు, ఎవరన్నా యాంగ్జైటీ మెడికేషన్స్ కొనుక్కోవచ్చు, దాని తర్వాత ఏం ఇష్టం ఉంటే అది కొనుక్కోవచ్చు. ఎక్సెప్ట్ కొద్దిగా రెగ్యులేషన్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు స్లీపింగ్ పిల్స్, ఓకే, కొన్ని నార్కాటిక్ మెడికేషన్స్ అంటే మత్తు ఇచ్చే మెడికేషన్స్ డ్రగ్స్ ఉన్నప్పటికీ అందులో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. నేను అది కూడా చాలా మటుకు ఇప్పుడు పాటిస్తున్నారు. కానీ చిన్న ఫార్మసీ రీటైల్ అవుట్లెట్స్ వాళ్ళు ఎవరితో పేరు రాసేసి కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. యూనో ఇటువంటిది బయటి ప్రపంచంలో యూజువలీ డెవలప్డ్ కంట్రీస్లో ఈ రెగ్యులేషన్ బాగా ఉన్నందుకు వాళ్ళు ప్రజలను కాపాడుతున్నారు, ఒక వైపు నుంచి అబ్యూస్ కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని అందరూ మాట్లాడుతూనే ఉంటాం కదా, ఎందుకు మనం యాంటీబయాటిక్స్కు మన ఇండియన్ కంట్రీస్లో ఇన్ఫెక్షన్స్ రెస్పాండ్ కావు. అయినప్పటికీ ఎందుకు అంటే ఈజీగా మన యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉన్నందుకు ఎవరు ఇష్టపడితే ఎవరు ఇష్టం వస్తే యూజ్ చేస్తారు. పేషెంట్స్ వెళ్ళేసి నేను కాఫ్ కోల్డ్ వచ్చినప్పటికీ సుమారుగా 70-80% అది వైరల్ అయి ఉంటుంది. వాడు ఎజిత్రమైసిన్ ఇంట్లో డ్రైవర్ కార్డ్ నుంచి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, ఎవ్రీబడి నోస్, ఎవ్రీబడి పోయి ఎజిత్రమైసిన్ తీసుకోండిరా అంటారు, లేక ఎరిత్రమైసిన్ తీసుకోండిరా అంటారు. సో దిస్ ఈజీ డిస్పెన్సింగ్ మెథడ్ ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అండర్ ఎఫెక్టివ్ కంట్రోల్. ఈ డ్రగ్స్ మాత్రం ఎప్పుడు కూడా ఓవర్ ది కౌంటర్ కావు అండ్ ఇవ్వకూడదు కూడా, ప్రిస్క్రిప్షన్ లేని. డ్రగ్ కంపెనీస్ పుష్ చేస్తారు. ఇవే కంపెనీస్ బయట దేశంలో ఉన్నప్పటికీ దే వోంట్ డూ ఇట్ బికాజ్ రెగ్యులేషన్. ఇక్కడికి వచ్చేసి అందరికీ పాలసీ మ్యానిపులేట్ చేసుకొని దే విల్ పుషింగ్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఐ డోంట్ థింక్ సో దీస్ డ్రగ్స్ విల్ బికమ్ సింప్లీ ఓవర్ ది కౌంటర్. ఓకే, రెండోది ఏజ్. ఎనీథింగ్ అబౌట్ 12 years, ఎనీబడి అబౌట్ 12 years యూ కెన్ ప్రిస్క్రైబ్. ఒరిజినల్ FDA అప్రూవల్ కూడా ఈ మెడికేషన్స్ 12 years అండ్ అబోవ్ అనేసి ఓకే అప్రూవల్ ఇచ్చారు. సో చిల్డ్రన్ అబౌట్ 12 years with diabetes and obesity or without diabetes, purely if you want to use for weight ఎక్కువ ఉన్నందుకు obesity ఉన్నందుకు కూడా we can safely use in these children, you know, and manage under the ఒక డాక్టర్ కేర్లో you should be able to manage. So 12 is the basically cut off. Don't use anybody less than 12. Okay. Understood. Yeah. And sir, దీని కనెక్షన్ generally I don't prefer to ప్రమోట్ సచ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ కానీ విచ్ ఆర్ మేబీ నాట్ న్యాచురల్ అనే దగ్గర నాకు జనరల్ కూడా ఐ బ్యాక్ ఆఫ్. కానీ ఇప్పుడు ఇంత పెద్ద న్యూస్ చూసేసరికి ఐ థాట్ ఎక్కడైనా అదే డిస్కషన్స్ నడుస్తున్నాయి, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, లోకల్ మీడియా కూడా. ఐ థాట్ ఐ టాక్. దీనికి కనెక్టెడ్గా ఒక పాయింట్ ఉంది సార్. అంటే ఇంట్లలో పేరెంటింగ్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఒకరినొకరిని కంపేర్ చేసి అరే నువ్వు లావ్ అవుతున్నావు ఎక్కువ తినకు, లేకపోతే లావ్ అవుతున్నావు తక్కువ తిను, ఎక్సర్సైజ్ చేయి, పరిగెత్తు, అట్లా ఇమీడియట్గా డిసైడ్ చేసేస్తారు కదా. సో దేర్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఒక్కొక్కరి బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒకరికి అంటే దే నాట్ ఈవెన్ థింక్ అబౌట్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ గురించో బాడీలో హార్మోనల్ ఇష్యూస్ గురించో ఆలోచించకుండా డైరెక్ట్గా అనేస్తే పిల్లలు అది మనోవ్యాధి లాగా అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి జస్ట్ యాజ్ అన్ అడ్వైస్ అంటే హౌ షుడ్ యూ లుక్ అట్ దిస్ ఇష్యూ? నిజంగానే మీకు ఓవర్ వెయిట్ అవుతున్నారని కనబడుతుంది, బాడీ షేప్ ఇష్యూ కనబడుతుంది పిల్లల్లో అంటే చిన్నప్పటి నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రికాషనరీ ఎలిమెంట్స్ ఉంటాయా, ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవచ్చా, అలాంటి వాటి గురించి ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్. వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. యూనో నా గురించి చెప్తాను దీని గురించి. ఓకే, నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా లావుగా ఉండేవాళ్ళని. ఓకే, అండ్ మా బ్రదర్ ఏమో వాడు సన్నగా ఉండేవాడు. ఓకే, అండ్ వాడు మంచిగా భోంచేసేవాడు, ఏం ప్రాబ్లం లేదు. నేను కొద్దిగా ఈవెన్ నార్మల్గా భోంచేసినప్పటికి కూడా నా వెయిట్ పెరిగేది. ఓకే, నేను ఎప్పుడు ఆలోచించేవాడిని యూనో మా బ్రదర్ ఇంత లక్కీ. ఓకే, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను నిజంగా ఎక్కువగా భోంచేస్తున్నానా, నా హ్యాబిట్స్ ఏమన్నా ఇది ఉన్నాయి, సంథింగ్ దట్ ఐ నీడ్ టు మాడిఫై. ఓకే, అండ్ లైఫ్ అంతా యంగ్ ఏజ్లో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ తర్వాత కూడా స్ట్రగుల్ చేసేవాళ్ళని. అంటే ఉపవాసం ఉండటము, డ్రాపింగ్ దిస్ థింగ్, యూనో ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ వి ట్రైడ్. యూనో ఎంత ట్రై చేసినప్పటికీ ఆ వారము, నెల రోజులో, 2 నెలల్లో యూ కెన్ ఏబుల్ టు మెయింటైన్. తర్వాత కొద్దిగా నార్మల్ భోజనం చేసినప్పుడు కూడా వెయిట్ పెరిగేది. దెన్ తర్వాత మా మొదటి అబ్బాయి, ఓకే రిషి, మా అబ్బాయి, మా ఫస్ట్ సన్ రిషి, హీ వాజ్ వెరీ ఓవర్ వెయిట్. ఎలాగా ఉండే అంటే యుఎస్లో వాడు యుఎస్లో పుట్టాడు. మా చిల్డ్రన్ బార్న్ ఇన్ యుఎస్. సో ఎంత ఓవర్ వెయిట్ ఉందంటే
అసలు నేను మా ఆవిడ అప్పుడు బేసికలీ ఏమవుతుంది అనేసి షీ వాజ్ వెరీ లీనియంట్. అసలు వాడు 2 చేతులతో పిజ్జా తినేవాడు. అండ్ ఈ వాజ్ ఇన్ 3rd grade 4th grade అన్నట్టు. అండ్ ఈ వాజ్ సో ఫ్యాట్. దాని తర్వాత 7th or 8th క్లాస్కి వచ్చినప్పటికీ ఆర్ 8th క్లాస్ అనుకోండి, సంథింగ్ న్యాచురలీ హ్యాపెండ్. ఓకే, మేము ఎప్పుడు కూడా ఏం అనలేదు, కానీ ఎందుకు వీనికి ఇంత ఆకలి, వై ఈజ్ ఈటింగ్ సో మచ్ అండ్ వాట్ నాట్, యునో. బట్ we didn't criticize, but we are worried. Are vinki is overeating, we should control it, all of that stuff. So then 8th or 9th class kochinappadu tarvata I think he read something and all of those things. Entha discipline kochadante within next 2 years this man became so normal and his weight dropped to a proper BMI. Andar kuda family members, relatives, friends, how did Rishi become like this, how did Rishi become like this, and that was his essay. Ivy League institutions ku poyinappadiki ante Harvard ku deeniki Stanford ku apply chesinappadiki aa essay రాశాడు. వాళ్ళు ఎట్లా ఇంప్రెస్ అయిపోయారంటే, ఎందుకు ఇంప్రెస్ అయిపోయారంటే ఒక్క కుర్రానికి ఇంత పట్టుదల ఉంది కనుక ఈయన జీవితంలో ఏదైనా సాధిస్తాడు. ఓకే, అండ్ దట్ హీ డిడ్ ఇట్ బై డిసిప్లిన్. రైట్. ఓకే, కానీ వాడు కూడా ఎన్నో ఇయర్స్ వరకు ఓకే నో షుగర్, నో ఫ్యాట్, పిజ్జా వస్తే మొత్తం చీజ్ వితౌట్ చీజ్, అలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేస్తూ అదొక లైఫ్ స్టైల్గా వానికి ఏర్పడింది. హౌ మెనీ పీపుల్ కెన్ డూ దాట్? సో మీరు అడిగిన ప్రశ్నకు మనం సహానుభూతి చూపించాలి. ఓకే, పేరెంట్స్ నుంచి రావాలి, అర్థం చేసుకోవాలి. ఒబిసిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఓన్లీ ఈటింగ్, దిస్ ఇస్ ద హార్మోనల్ ప్రాబ్లమ్. అపెటైట్ సెంటర్ ఇంతకుముందు చెప్పాను కదా మీరు క్వశ్చన్ అడిగడానికి, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దట్ సెంటర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్మోస్ట్ 200 కెమికల్స్. అది వాని ప్రాబ్లం కాదు కదా, ఆమె ప్రాబ్లం కాదు కదా. అన్ఫార్చునేట్లీ ఇది జీన్స్లో వచ్చిన దిస్ థింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్. యా, దాంతో యూ టెన్ టు ఓవర్ ఇట్ టు సాటిస్ఫై యువర్ అపెటైట్ టు కంట్రోల్ దాట్. కరెక్ట్. సో వీ షుడ్ నాట్ బి క్రిటిసైజింగ్ వితౌట్ ఎనీ మీనింగ్. చెడు అలవాట్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు సంబడి ఈజ్ అడాలసెంట్ ఉన్నాడు, ఇవాళ త్రాగుతున్నాడు, ఓకే, ఒక సమ్ హ్యాపీనెస్ కొరకు ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్, those kind of things we should be able to absolutely control. ఓకే, చెడు అలవాట్లను మనం మానేసుకుంటే ఫుడ్ మాత్రము ఈజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒబిసిటీ గురించి వి నీడ్ టు బి మనం చాలా సింపథెటిక్గా ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా వేరే జబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్ కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఓకే, ఈ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా అది చాలామందికి, కొంతమంది డయాగ్నోసిస్ యంగ్ ఏజ్లో డాక్టర్స్ ఆ దృష్టితో చూడరు. తర్వాత ఎండోక్రైనాలజిస్ట్కి పోయినప్పుడు అది సస్పెక్ట్ చేసినప్పటికీ అది డయాగ్నోస్ చేస్తారు. దేర్ ఆర్ అదర్ రీజన్స్, అంటే వేరే కారణాలు ఉంటాయి. ఓకే, అది మంచిగా ఆలోచించి ఈ కారణాల వలన ఆయనకు ఒబిసిటీ కాదు అనేసి రుజువు చేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ డయట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ అంతా. అది మనం వీ కాంట్ బి సక్సెస్ఫుల్. అందుకొరకు ఈ మెడికేషన్స్ వచ్చాయి. దాని తర్వాత ఒబిసిటీ సర్జరీ కూడా. డ్రగ్స్ వల్లనే ఒబిసిటీ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఒక BMI మోర్ దెన్ 35 ఉందనుకోండి, ఓకే, ఒబిసిటీ కేటగిరీలో, అప్పుడు సర్జరీ ఈజ్ ఆల్సో రికమెండెడ్, బ్యారియాట్రిక్ సర్జరీ, కాంబినేషన్ ఆఫ్ బ్యారియాట్రిక్ సర్జరీ అండ్ దీస్ మెడికేషన్స్, సో దట్ జీవితం అంతా తీసుకోవాలని మేము చెప్పారు. అది కరెక్టే. ఓకే, అది స్టాప్ చేస్తే మళ్ళీ 6 నెలలు మీ వేరు పెరుగుతుంది. ఓకే, సో వాట్ ఈజ్ అదర్ ఆల్టర్నేటివ్? నువ్వు సర్జరీ చేసినప్పటికీ మీరు అంతగా 6 months మళ్ళీ నెక్స్ట్ 2 or 3 years ఈ మెడికేషన్స్ తీసుకున్నప్పటికీ కూడా యూ విల్ బి మెయింటైన్ అండ్ సస్టైన్ ద వెయిట్. సో కొంతమంది బాగా లావుగా ఉంటారు, కేవలం అనుకుంటారు ఈ మెడికేషన్. నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, ఓకే, BMI 40 ఉంది, ఓకే, డాక్టర్ సాబ్ మై ఖాళీ దవా లేతాం, మేరకు సర్జరీ నై చాయే, సర్జరీ వద్దు నాకు, కేవలం నేను చెప్తాం వాళ్ళకు, బాబు ఇది తీసుకున్నప్పటికీ మీ వెయిట్ అంత తగ్గదు. అటువంటి పేషెంట్స్కి ఎంత వెయిట్ తగ్గాలి? సుమారు 70 kilos, 80 kilos. ఈ మెడికేషన్స్ ఎంతవరకు తీసుకెళ్తుంది? 20-25 kilos. కొత్తగా వచ్చిన కొన్ని డ్రగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, అది 40 kilos, 50 kilos వరకు కూడా అది పనిచేస్తుంది. ఓకే,
ఇంకా ట్యాబ్లెట్స్ మన ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. అది వచ్చినప్పటికీ ఇట్ క్యాన్ టేక్ అప్ టు దాట్ లెవెల్. కానీ మార్పిడ్ ఒబిసిటీ 300 pounds 350 pounds ఉన్న వారికి ఈ మెడికేషన్స్ అలోన్ పని చేయవు. కాంబినేషన్ ఆఫ్ బ్యారియాట్రిక్ సర్జరీ అండ్ దీస్ మెడికేషన్స్ విల్ హెల్ప్ దెమ్. ఇప్పుడు కోహ్లీ లాంటి వాళ్ళు ఎక్కడో స్టేట్మెంట్ చేస్తారు, నేను టేస్ట్ కోసం తిన్నా మానేశాను అని. బట్ ఒక యాక్టర్స్ ఏదో వీడియో చూసాను, షీ సేస్ ఐ ఈట్ అ లాట్, ఐ నీడ్ అ లాట్ ఆఫ్ టేస్ట్ రిలేటెడ్ ఫుడ్స్, కానీ తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసేస్తా ఉంటుంది. అది బులీమియా అంటాం. ఇట్స్ ఎ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ కాల్డ్ బులీమియా. ప్రిన్సెస్ డయానా ఉంది కదా, బ్రిటిష్ ప్రిన్సెస్ డైడ్. ప్రిన్సెస్ డయానా సఫర్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్. ఇన్ఫాక్ట్ ప్రాబ్లమ్ ఓకే, ఆమె మీద ఎన్నో డాక్యుమెంటరీ మూవీస్ వచ్చాయి. నెక్స్ట్ టైం చూడండి. ఓకే, యా, షీ విల్ గో టు మేజర్ రాయల్ డిన్నర్స్ అండ్ రాయల్ ఫీస్ అండ్ సడన్గా డిసపేర్ అవుతుండే 30 minutes or 20 minutes to go and induce a vomiting. So this condition is called bulimia. Okay. చాలా కొంతమందికి అది ఇస్ అ సైకాట్రిక్ ప్రాబ్లం. bulimia is a psychiatric problem. What happens? దాని కొరకు ట్రీట్మెంట్ కూడా సైకాట్రిస్ట్ యూజువలీ సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ పార్టిసిపేట్ ఇన్ ట్రీటింగ్ దాట్. ఇటువంటి కొంతమందికి రియల్గా ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది మాత్రం వాళ్ళ వెయిట్ కొరకు టు మేనేజ్ వెయిట్, అండ్ వీ సీ దిస్ ఇన్ యంగ్ ఉమెన్. Okay, we see this in young women, but most of the times ఈ behavioral disorder ఉన్నప్పటికీ those are the patients who do this. ఓకే, మన డిప్రెషన్ కూడా బిహేవియరల్ డిసార్డర్స్, యాంగ్జైటీ కూడా బిహేవియరల్ డిసార్డర్. ఓకే, అందరికీ యాంగ్జైటీ డిప్రెషన్ రాదు కదా. దేర్ హ్యాస్ టు బి సమ్ మెకానిజం that is operating for them to become depressed. Is it autoimmune or with lifestyle? It's not autoimmune. It's a trigger of many things that affect the brain ultimately. Okay. That's the reason why some medications do help these patients. If you cannot manage, మనం న్యాచురల్గా మేనేజ్ చేయలేకపోతే యోగా అంటాము, యాంగ్జైటీ ఉన్నప్పటికీ మెడిటేషన్ అంటాము, ఇవన్నీ పని చేయనప్పటికీ దెన్ యూ రిసార్ట్ టు ద మెడికేషన్స్ టు హెల్ప్ టు చేంజ్ దోస్ బాడీ కెమికల్స్ బయోకెమికలీ టు మేనేజ్ ద పేషెంట్. గాట్ ఇట్. అండ్ సో జనరల్గా ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కడుపులో ఫుల్ ఉందని చెప్పి బ్రెయిన్కి ఒక ఇండికేషన్ వెళ్తుంది అని ఒక పాయింట్. కరెక్ట్. సో దాన్ని కనెక్ట్ చేస్తూ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే, మన ఎగ్జాంపుల్ తినేటప్పుడు సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసింది అనుకోండి, ఇంకా తినబుద్ధి కాదు ఎంత ఆకలేసినా కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ విత్ సంథింగ్, అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ పడాల్సిందే, ఆకలి అవ్వడం కూడా అయిపోతుంది. అంటే దట్ అంటే అట్లీస్ట్ లాజికల్లీ ఇట్ మీన్స్ బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు ది గట్ ఆర్ కడుపుకి. If you need to ask you, and if you need to answer to a question where అసలు అంటారు కదా గట్ ఇస్ ద సెకండ్ బ్రెయిన్ అని, గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం యాక్చువల్లీ. యా, గట్ బ్రెయిన్ యాక్సెస్. ఇఫ్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ కాన్సెప్ట్, ఇంత ముందు కొంచెం మాట్లాడడం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం, బట్ ఈసారి ఇంకొంచెం టచ్ చేసి ఇంకొకసారి ఇంట్రడక్షన్ ఇస్తే ఓకే కొత్త ఆడియన్స్కి. రైట్. బ్రెయిన్ గట్టుకు, గట్ అనగా మన డైజెస్టివ్ సిస్టమ్ అంతే కదా. గట్ అన్నప్పటికీ కేవలం కడపే కాదు, చిన్న పేగు, పెద్ద పేగు, అన్నవాయము, అన్నిట్లో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ద గట్. సో ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, లాస్ట్ 50-60 years రీసెర్చ్ చేసినప్పుడు ఏం కనుక్కున్నాము, ఓకే, ద బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ ద గట్. ఓకే, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ బ్రెయిన్లో కంట్రోల్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కంట్రోలింగ్ ద బ్రెయిన్. ఓకే, అందుకొరకే బ్రెయిన్ గట్ యాక్సెస్. దెర్ ఈస్ ఫార్వర్డ్ ఫ్లో, దెర్ ఈస్ అ రివర్స్ ఫ్లో టు ద బ్రెయిన్. ఓకే, సో దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ సైంటిఫిక్ డిస్కవరీస్ అబౌట్ 30 years ago. అండ్ అది కనుక్కున్నప్పటి నుంచి దాని మీద ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేస్తూ ఇలాంటి మెడికేషన్స్ డిస్కవర్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. దట్ వాజ్ ది ఫండమెంటల్ టు టుడేస్ రీసెర్చ్ అండ్ ఇటువంటి డ్రగ్స్ రావడం అన్నట్టు. బ్రెయిన్ గట్ యాక్సెస్. సో మీరు స్ట్రెస్ అన్నారు, యాంగ్జైటీ అన్నారు, ఎవరైనా చనిపోతారు. ఓకే, అటువంటి లైఫ్ ఆల్టరింగ్ ఈవెంట్స్, అటువంటి సడన్ ఈవెంట్స్ వచ్చినప్పటికీ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ సెంట్రలీ, మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అపెటైట్ సెంటర్ ఇంతకు అన్నాం కదా, ఇట్ ఆల్టర్స్ ద అపెటైట్ సెంటర్. ఇది హైపోథాలమస్ దగ్గర ఉన్న సెంటర్ అన్నట్టు. వేరే మన ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ టు ద బ్రెయిన్ సెంటరే ఉన్నాయి, అపెటైట్ సెంటర్ పక్కనే ఉన్నాయి. ఓకే, ఉన్నప్పటికీ దెర్ ఇస్ ఏ సింపథాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఓకే, when ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఆకలి తగ్గడంలో, తగ్గిపోవడంలో, జబ్బు వచ్చినప్పటికీ మీరు అడగొచ్చు కదా, ఫ్లూ వచ్చినప్పటికీ, లేకుంటే నిమోనియా వచ్చినప్పటికీ ఆకలి పుట్టది, క్యాన్సర్ వాళ్ళకి ఆకలి పుట్టది. ఎలా అవుతుంది?
ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఒక హార్మోన్ కెకెక్సిన్ అంటాం. దిస్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్. అది పోయి యాప్టైట్ సెంటర్లో ఎఫెక్ట్ చేసి నాకు ఆకలి పుట్టినది. యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పటికీ రైట్. ఓకే, బాగా జ్వరం వచ్చినప్పుడు నీకు ఆకలి ఉంటుందా? కాదు. ఓకే, ఈ వైరస్ వచ్చినప్పటికీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టరేషన్ చేసి కెమికల్స్, ఇన్ఫ్లామేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్ అంటాము, అది బ్లడ్లో చేరేసి యాప్టైట్ సెంటర్ను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ దేర్. సో కేవలం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒబిసిటీ, దిస్ థింగ్, మెనీ అదర్ థింగ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఒకటి ఉంది, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఓకే ఆకలి ఎక్కువగా పుడుతుంది. ఓకే, బికాస్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పటికీ హౌ డూ యూ రిలీవ్ ద స్ట్రెస్? బై ఈటింగ్ మోర్. వెరీ ఇంట్రెస్టింగ్. స్ట్రెస్ ఈటింగ్ అంటారు. ఎస్, స్ట్రెస్ ఈటింగ్ అంటాం. బికాస్ వెన్ యూ ఈట్ ఏమవుతుంది, మంచి కార్టిసాల్, హ్యాపీ హార్మోన్, ది హ్యాపీ హార్మోన్ ఈజ్ మేడ్. అందుకొరకే అమెరికాలో లోవర్ సోషో ఎకనామిక్ పాపులేషన్లో వెరీ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అంటే సింగిల్ పేరెంట్ హుడ్, ఓకే, పిల్లలను ఎవరు కేర్ చేయడానికి వాళ్ళకు టైం ఉండదు. వెన్ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ దిస్ డిప్రెషన్, దే ఈట్ మోర్. ఆ స్ట్రెస్ వలన అందుకొరకే ఒబిసిటీ సో హై ఇన్ దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్. Although rich people also have, but significantly in the lower socio-economic population, there is so much ఇంతగానం స్ట్రెస్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆకలితో మంచి ఒక బర్గరు, ఓకే, షుగరీ డ్రింక్స్, ఇవన్నీ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ తీసుకున్నప్పటికీ వాళ్ళు వెయిట్ బాగా పెరుగుతుంది అన్నట్టు. సో డిప్రెషన్, సివియర్ స్ట్రెస్, హ్యాపీనెస్ మనకు కలగడానికి దే ఆక్యుపై దేర్ మైండ్ విత్ ఈటింగ్. ఓకే, గాట్ ఇట్. విచ్ ఇస్ డేంజరస్. సరే, ఇంకోటి అంటే మీరు రీసెంట్గా ఇంకో ఇంటరాక్షన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ సెగ్మెంట్ గురించి ఒక టాపిక్ చూసాను. అండ్ జనరలీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డాక్టర్ హియర్, ఐ విల్ మేక్ షూర్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్. జనరల్గా అడ్వైస్ టు ది పీపుల్ హు ఆర్ వాచింగ్ అదొకటే అడుగుతాను, బట్ ఇవాళ దాంతోపాటు ఇంకోటి అడుగుతాను. సో ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ యూ ఎనీ జనరల్ అడ్వైస్ అబౌట్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, తీసుకోవాలా వద్దా, తీసుకుందాం అంటే ఖర్చు ఎక్కువ దానికి దీనికి, లేకపోతే వాడని దానికి ఎందుకు ఇన్సూరెన్స్ అన్న సెన్స్లో ఉంటారు కదా. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ దెమ్. సో ఇన్సూరెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ప్రీమియం ఎంత కడతామో, 2 లక్షల కొరకు నీకు ఒక ఫ్యామిలీకు ప్రీమియం కట్టేది 20,000 నుంచి 15,000 నుంచి 30,000 లోపల మీకు యాన్యువల్ ప్రీమియంలో యూ కెన్ ఈజీలీ గెట్ 2 to 4 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్. అందులో భర్త, భార్య, 2 పిల్లలు ఉంటే 4 కూడా బ్రహ్మాండంగా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సంవత్సరంలో 10 సార్లు బిర్యానీ తీసుకుంటే మీరు 10,000 అయిపోతుంది. ఓకే, జస్ట్ ఇమాజిన్ దట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్. ఇంత డబ్బు నువ్వు పెట్టుకొని నువ్వు ఖర్చు పెట్టదలుచుకోలేదు. చాలామందికి అది ఉంటుంది, ఎందుకు పెట్టాలి, ఎందుకు హాస్పిటల్ ఇవ్వాలి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోమని చెప్తారు. అది అన్యాయం. ఇట్స్ అబ్సల్యూట్లీ అన్యాయం. నీకు స్తోమత ఉన్నప్పుడు జీవితంలో అంత చిన్న అమౌంట్, ఓకే, ఒక ఎయిర్ ఫ్లైట్ టికెట్ ఢిల్లీకి కాదు, పెన్ డౌన్. థింక్ ఫ్రమ్ దోస్ యాంగిల్స్. ఐఎమ్ ఎడ్యుకేటింగ్ పీపుల్. అందరికీ చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో మొన్నే పబ్లిష్ చేశారు. ఇట్స్ బ్రహ్మాండమైన 4,10,000 సంథింగ్ లైక్ దాట్. నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇలాంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న కంట్రీ, అండ్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఈవెన్ లెస్ దెన్ 3 lakhs or 2.5 lakhs. ఉన్నప్పటికీ ఏమర్థము అంటే 4 కోట్ల పాపులేషన్ ఉన్నందుకు పర్సన్ ఈజ్ ఎర్నింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మనీ, అడల్ట్స్ తీసుకున్నప్పటికీ. సో నువ్వు 4 లక్షలు సంపాదించినప్పుడు ఓకే, ఒక 20-30 వేలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే వై డు యూ హావ్ టు గో అరౌండ్ బెగ్గింగ్ ఎనీ ప్లేస్? అంతే కదండి. సో దట్స్ వాట్ ఐ థింక్ ప్రజలు ఇలా ఆలోచిస్తూ దే షుడ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. జస్ట్ ఇమాజిన్ ఆల్ దిస్ యంగ్ పీపుల్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్, మోటార్ బైక్ యాక్సిడెంట్స్, వీ నెవర్ నో. 1 in 10, 1 in 20, 1 in 30, అది ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో మనకు తెలియనప్పటికీ వై డూ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్? ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉంది కదా, యూ హ్యావ్ టు టేక్ ఇట్. వితౌట్ ఇన్సూరెన్స్ ఇట్ విల్ పెనలైజ్ ఇట్. Okay, correct. Yeah, it's like this is also mandatory. So US lo mandatory chesharu. Up to age 26 you should take it. You should be covered under family insurance aneshi. Dan tarvata kuda if you don't take the insurance there is a penalty. I was always curious to understand generally ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్
ఫ్రెండ్షిప్ అనలేదు, లైక్ కొలాబరేషన్ విత్ ది హాస్పిటల్స్. ఇది అసలు హౌ డస్ ఇట్ వర్క్ అనేది ఒక డౌట్ ఉండేది. అంటే బిల్ బై బిల్ వెళ్తుందా, మంత్లీ మారుతుంది, అంటే హౌ డస్ ఇట్ యాక్చువల్లీ, అంటే ఎగ్జాంపుల్ డెత్ రేట్ని బట్టి కూడా హాస్పిటల్ ఇండెక్సెస్ మారుతుంది అని చెప్పి విన్నా ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ట్రస్ట్ ఆన్ ది హాస్పిటల్ మారిపోతుంది, రిజెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో హౌ డస్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్, అంటే హాస్పిటల్కి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి? నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఐ కెన్ గెట్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, అలా జరగదు అది. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకు కాంట్రాక్టెడ్ రేట్స్ ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతి హాస్పిటల్తో వాళ్ళు రేట్స్ కాంట్రాక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి, ఈ గాల్ బ్లాడర్ సర్జరీకి మీ హాస్పిటల్కి 1 లక్ష ఇస్తాము, లేకుంటే 80,000 ఇస్తాము అనేసి ప్యాకేజెస్ ఉంటుంది. నాట్ బేస్డ్ ఆన్ యూజువలీ ఎస్ NABH అక్రెడిటెడ్ హాస్పిటల్స్ కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, Tier 1 అదంతా కూడా. అది ఇంకా వాళ్ళు దే ఆర్ ఎక్స్పాండింగ్ ఆన్ దోస్ ఇండికేషన్స్, సర్టిఫికేషన్స్ అదంటే ముందుకు రాబోతుంది. అంటే హాస్పిటల్స్, క్వాలిటీ హాస్పిటల్స్, అవుట్కమ్స్ ఇవన్నీ కూడా చూస్తారు యాజ్ వి గో ఫార్వర్డ్. సో బాటమ్ లైన్ ఇస్ బిగ్ హాస్పిటల్స్ మా లాంటి హాస్పిటల్స్, టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ సాధారణంగా రేట్స్ బిట్వీన్ 2 హాస్పిటల్స్ డిఫరెన్స్ అంత పెద్దగా ఉండదు అనుకోండి. ఓకే, సో ఈ ప్యాకేజెస్లో కాంట్రాక్ట్ తీసుకున్నప్పటికీ పేషెంట్స్ ఆ సర్జరీ కొరకు వచ్చినప్పటికీ హాస్పిటల్ బాధ్యత ఏమనగా యూ షుడ్ డూ ఇట్ ఇన్ ద ప్యాకేజ్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పేషెంట్కి చెప్పరు. వాళ్ళు అనుకుంటారు నాకు ఇది ప్యాకేజ్, నాకు అంత. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఎలిజిబిలిటీ, ఓకే, నీ ఇన్సూరెన్స్లో కేవలం ఎకానమీ ఉండొచ్చు, సెమీ ప్రైవేట్ ఉండొచ్చు, ఓకే, ఉన్నప్పటికీ వాళ్ళు ప్రైవేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రైవేట్ రూమ్లో అడ్మిట్ చేసినప్పుడు అలా బిల్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. రైట్. సో ద ఎక్స్పెక్టేషన్స్ అది పేషెంట్ కొద్దిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి పేర్ చేస్తే ఇటువంటి మిస్ మ్యాచెస్ ఉండేది. అనవసరంగా హాస్పిటల్స్ను ఒక నిందతో చూడడము ఇదంతా కూడా దట్ ప్రాబ్లమ్ వోంట్ బి దేర్. సో దేర్ ఇస్ అ ఫాల్ట్ ఎట్ బోత్ ద సైడ్స్. ఇండస్ట్రీ ఫాల్ట్ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద క్లయింట్ కూడా ఫాల్ట్గా ఉంది. వాళ్ళే అంటారు మేము అంతా అర్థం చేశాము, ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏ కాంట్రాక్ట్ సైన్ చేస్తే అయినా నువ్వు ఎన్నిసార్లు చదువుతావు, 10 పేజీలు ఉంటుంది, ఎవరికంత ఓపిక ఉంది, ఓకే, నమ్మకంతో సైన్ చేసేస్తాం. నువ్వు ఇన్సూరెన్స్ పేపర్స్ చూడండి ఎంత ఫైన్ ప్రింట్ ఉంటుందో, నాలాంటి అద్దాలు పెట్టుకొని చూసినప్పుడు కూడా కనబడదు అది. ఓకే, సో దాట్స్ ద వే టు డూ బిజినెస్. ఎంత ఫైన్ ప్రింట్లో ఉండి ఎన్ని పేజెస్ ఎక్కువ రాస్తే వాళ్ళకి తెలుసు అన్నట్టు. యూ వోంట్ రీడ్ ఇట్, యూ సైన్ ఇట్. సో రేపటి దినం వాడు అడిగినప్పుడు వాడు తీస్తాడు, అరే ఇక్కడ ఉంది కదా మీరు సైన్ చేశారు కదా. సో యూ కాంట్ ఈవెన్ కంటెస్ట్ దట్. సో బాటమ్ లైన్ ఏమనగా ఏదే కానీ ఒక ట్రస్ట్లో యూ షుడ్ ఆపరేట్ విత్ ట్రస్ట్. అందుకొరకే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కూడా ద గుడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విచ్ గివ్ ట్రబుల్. అవును సార్, కొంచెం ఇక్కడ నుంచి టాపిక్ కొంచెం డైవర్ట్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్స్ దగ్గరికి వస్తే, నో అఫెన్స్ కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ లాగా ఓపెన్ అయిపోతున్నాయి. టూ మెనీ హాస్పిటల్స్ సార్, అంటే ఇన్ని బ్రాంచెస్ ఎవరికి అగేన్స్ట్ కాదు అది, బట్ జనరల్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, అసలు ఏమవుతుంది అంటే అన్ని హాస్పిటల్స్ రావాల్సినంత అవసరం ఉందా? గవర్నమెంట్ ఇప్పుడు ఒక దగ్గర చూస్తేనేమో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, అరౌండ్ 1,500 crores పెండింగ్ ఉంది. ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. అగైన్ దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇటు సైడ్ చూస్తేనేమో కొత్త హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్దగా స్టార్ హోటల్స్ లాగా మళ్ళీ సో అట్లా వస్తున్నాయి. సో ఈ కల్చర్ ఎట్టుపోతుంది అసలు, ఎందుకు ఇన్నిగా హాస్పిటల్స్ వస్తున్నాయి? ఇదే ప్రశ్న అందరు అడుగుతున్నారు, అది కూడా చర్చిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ హెస్ బికమ్ హెల్త్ కేర్ డెస్టినేషన్, హైదరాబాద్ ఒక హెల్త్ సిటీగా మారుతుంది అనేసి. ఫార్మా సిటీ ఉంది, హెల్త్ సిటీ కూడా, హాస్పిటల్ ఇండస్ట్రీ ఉంది. ఈ మధ్యలో కొద్ది పబ్లిష్ చేశారు, మొన్నే పేపర్లో వచ్చింది, కాస్ట్లీయెస్ట్ హెల్త్ కేర్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని. వాళ్ళు కంపేర్ చేశారు రేట్స్. అంటే ఒక ట్రీట్మెంట్ ఒక యావరేజ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ 60,000 సంథింగ్ వాళ్ళు ఫిగర్ కోట్ చేశారు. ఓకే, దెన్ ముంబై రేట్స్, మహారాష్ట్ర రేట్స్ ఇచ్చారు, ఢిల్లీ రేట్స్ ఇచ్చారు. సో కొన్ని పేపర్స్లో న్యూస్ ఐటమ్ లాగా చిన్న హెడ్లైన్స్ కూడా వచ్చింది, తెలంగాణ హ్యాస్ ఇన్ హైదరాబాద్ హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ కేర్. ఎలా స్టాటిస్టిక్స్ వచ్చాయో ఎలా క్యాల్కులేట్ తెలియదు కానీ, సో ఇటువంటి ప్రొపగాండా అయినప్పటికీ దిస్ ఈజ్ డేంజరస్ టు మన నైస్ సిటీ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. మీరు అడిగిన ప్రశ్నకు నేను కూడా ఆలోచన, ఎందుకు ఇంతగానం హాస్పిటల్స్, ఓకే, ఎందుకు పెడుతున్నారు? పెట్టినప్పటికీ ఈ అన్హెల్దీ కాంపిటీషన్ దేని కొరకు?
ఓకే, డాక్టర్స్ను పోచింగ్ చేయడము నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. అది ఎంత అన్యాయం ఇది. ఏమనగా ఒక్క హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ వరకు 40 to 60, 80% అన్హెల్దీ పోచింగ్. కేవలం డాక్టర్సే కాదు, పోచింగ్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. పోచింగ్ ఆఫ్ పేషెంట్స్, ఈ పోచింగ్ ఆఫ్ పేషెంట్స్ కూడా వాళ్ళకు మెసేజ్ పంపించేసి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డాక్టర్స్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళ పేషెంటే కాకుండా ఉన్న ఏరియాలో పేషెంట్స్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము, మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర అది ఉంది అనేసి కమ్యూనిటీ అసోసియేషన్స్తో అగ్రిమెంట్స్ చేసుకోవడము. ఒకడు ఉన్నప్పటికీ వాడిని తీసేసి అందులో మళ్ళీ వాళ్ళ దాంట్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ అసోసియేషన్లో వీడెవరో బ్రైబ్ తీసుకున్నాడు, దీని నుంచి దానికి చేంజ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడ చేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ అవకతవకలు చివరికి వచ్చిన ప్రాబ్లం ప్రజలకు. అందుకొరకే నేను ఒక సలహా ఏమిస్తానంటే, ఆర్ ఐ బీన్ టెలింగ్ పీపుల్, అమెరికాలో 20+ స్టేట్స్లో సర్టిఫికెట్ ఆఫ్ నీడ్ అనేసి ఒక లా ఉంది. అంటే ఒక సిటీలో నువ్వు కొత్త హాస్పిటల్ పెట్టాలనుకున్నప్పటికీ గవర్నమెంట్కు మనం రాయాలి అక్కడ. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, సర్వే చేసి ఒక 6 months 9 monthsలో ఇక్కడ ఏరియాలో పాపులేషన్ ఎంత ఉంది, ఓకే, సిమిలర్ హాస్పిటల్ ఈజ్ నాట్ నెసెసరీ, పర్మిషన్ ఇవ్వరు. సిమిలర్ సర్జరీ సెంటర్ ఈజ్ నాట్ నెసెసరీ, డయాగ్నాస్టిక్ ఫెసిలిటీ నాట్ నెసెసరీ అన్నప్పటికీ ఇటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ ఉండదు ఇక్కడ. ఓకే, ఉంటుంది. కొత్త హాస్పిటల్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ప్రొపగాండా చేసుకుంటారు, మా దగ్గర ఇది ఉంది, అది ఉంది, ఆల్ దట్ స్టఫ్. అక్కడ కూడా పోచింగ్ అనం, అక్కడ ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి డాక్టర్స్తో. నువ్వు అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ ఫుల్ఫిల్ చేయాలి. చేసినప్పటికీ దాని తర్వాత వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు డూ, గో టు అనదర్ హాస్పిటల్, ఆల్ దోస్ థింగ్స్. అక్కడ ఇంకేముంటుంది, రిస్ట్రిక్టివ్ కవెనెంట్ అంటాం. అంటే డాక్టర్స్ ఒక చోటు నుంచి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయకుండా వెళ్ళిపోతే నువ్వు 10 miles 10 kilometers 15 kilometers వరకు 1 year కొరకు నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు. ఆ తర్వాత ఎందుకంటే డాక్టర్స్ అయినప్పటికీ, లేకుంటే ఏది ఇండస్ట్రీ అయినా కూడా ఒక విచిత్రమైన కథ చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ టెల్, కొద్ది డివర్షన్ తీసుకోండి. నిన్న మేము మా ఛత్తీస్గఢ్ హాస్పిటల్ నుంచి నేను ఫ్లైట్లో వస్తున్నాను, 4:20 ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్లో. ఓకే, నా ప్రక్కన హెయిర్ హాస్టెస్ కూర్చుంది. ఓకే, యంగ్ అమ్మాయి కూర్చుంది. అయితే నాకు కొద్దిగా ఆశ్చర్యమైంది. ఆమె ఫస్ట్ అరగంట నేనేం మాట్లాడలేదు, నేను హలో అని కూర్చుంటాను. ఆమెనే మొదలు పెట్టింది, సార్ ఐ యూ ఫ్రమ్ హైదరాబాద్ అనేది. అంటే నేను హైదరాబాద్ నుంచి. తర్వాత ఏమమ్మా మీరు ఎందుకు కూర్చున్నారు? ఆమె అప్పటికే 4 సార్లు 5 సార్లు సీట్ నుంచి లేచింది. నాకేమో ఆయిల్ సీట్ ఉండే. ప్రతిసారి ఆమె లేచినప్పుడు నేను లేవాలి. ఎందుకు లేచి పోయి క్రూతో మాట్లాడుతుంది, వేరే స్టాఫ్ మెంబర్స్తో. తర్వాత ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే, నేను ఆబ్జర్వేషన్లో ఉన్నాను, ఈ ఆబ్జర్వేషన్లో మేము అబ్జర్వ్ చేయాలి ఈ క్రూ ఎలా సర్వ్ చేస్తుంది అదంతా కూడా. తర్వాత నేను అడిగాను, మీరు ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారంటే 3 years నుంచి అన్నది. అమ్మ 3 years నుంచి మీరు పని చేసినప్పటికీ ఎందుకు మీకు అబ్జర్వేషన్ అంటే, ఆమె ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అలవాటు ఉన్నప్పటికీ ఈ చిన్న ఫ్లైట్స్లో పెట్టిన 2 cities లేనప్పటికీ 6 months అంటే ఇది చేయాలంట. చేసినప్పటికీ ఆ ఫ్లైట్లో ఉన్న క్రూ మేనేజరు సర్టిఫై చేయాలి, ఓకే దిస్ ఈజ్ ఎనఫ్, షీ ఈజ్ ఓకే. All right? Kind of internship. So, I mean, ఎందుకు చెప్తున్నా ఈ కథ అంటే, 6 months ఇండిగో ఫ్లైట్ ఆ క్యాండిడేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ ట్రైనింగ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఇండిగో ఇడిచిపెట్టేసి అలయన్స్ ఎయిర్కో లేకుంటే వేరే ఎయిర్ ఇండియాకో పోయినప్పటికీ ఎవరు లాసు? అలా పోనీయరు. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్స్లో అన్ని డెఫినేషన్స్ ఉంటాయి. సో మేము కూడా ఎందుకు చేస్తామండి డాక్టర్స్ కాంట్రాక్ట్స్? ఒక డాక్టర్ వచ్చినప్పటికీ ఆయన ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా వేరే సిటీ నుంచి ఒక సిటీకి వచ్చినప్పటికీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ట్రైనింగ్ కొరకు, ఆయన ప్రమోషన్ కొరకు. ఓకే, ప్రజల్లో అవగాహన కలిగించాలి. మంచి డాక్టరు మీలాంటి పోడ్కాస్ట్లో కొంతమంది వస్తారు, కొంతమంది కేపబుల్ పర్సన్స్ వస్తారు, కొంతమంది అడ్వర్టైజ్మెంట్ కొరకు వస్తారు. ఓకే, సో మీలాంటి వారు చేయరనుకోండి, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్. సో ఇలాంటి ప్రమోట్ చేసినప్పటికీ దాని ఖర్చు అంతా ఎంత ఈ డాక్టర్స్ ఆలోచిస్తారండి. అండ్ డాక్టర్స్ తప్పు కూడా ఏం కాదు, ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. తప్పు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో. ఎందుకు కట్టాలి నీకు? ఓకే సరే, ఎవ్రీబడి కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, దట్స్ నాట్ ద క్వశ్చన్. సొసైటీలో క్వశ్చన్ చేయగలుగుతాం, కానీ వై షుడ్ యూ పోచ్?
ఒక Ethically గౌరవం not right. లేదా, ఒక ఆత్మగౌరవం ఉన్న వారికి ఓకే వాట్ ఈస్ దాట్? నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత డిస్లొకేషన్ పేషెన్స్ కలుగుతుంది? హ్యావ్ యూ ఎవర్ ఈవెన్ థాట్ అబౌట్ దాట్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రాక్టీస్ ఇస్ దిస్? కేవలం ఒక CEO ఓకే బోర్డుకు రుజువు చేయడానికి, లేకుంటే హాస్పిటల్ ఫౌండర్స్కు, యజమానికి నేను ఇంత చేశాను సార్, ఈ హాస్పిటల్ నుంచి వీని కొట్టేశాను, హాస్పిటల్ నుంచి ఆమెను కొట్టేశాను, ఇది బ్రహ్మాండంగా చేశానంటే, నేనేమంటానంటే ఇటువంటి డాక్టర్స్ ఎప్పుడు కూడా సక్సెస్ కారు. అంత ఓపెన్ అవుతుంది సార్ ఇక్కడ? అబ్సల్యూట్లీ అండి, ఓపెన్ అయింది మొత్తం ఇండియాలో కూడా. దిస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఓన్లీ, మన దగ్గర ప్రాబ్లం ఇంకా విపరీతమైన ప్రాబ్లం ఉంది. ఓకే, విత్ నో బేసిక్ రెస్పెక్ట్ టు ఎనీథింగ్. ఓకే, అండ్ నేను ఒకటే ఆలోచిస్తానండి, నేను ఎవరిని అబ్సల్యూట్లీ 2013 కాంటినెంటల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డైరెక్ట్లీగా మా వాళ్ళని ఎప్పుడూ చెప్తాను, నో పోచింగ్. ఒకవేళ డాక్టరు మా హాస్పిటల్ గురించి, ఒక హాస్పిటల్లో పనిచేసినప్పటికీ వచ్చి మాతో కలిస్తే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఐ నెవర్ కాల్ ఏ డాక్టర్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ మీ. అది ఎన్నో పాడ్కాస్ట్లో ముందు నుంచి చెప్పుకుంటూ వస్తాను, ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను నేను. బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ. ఒకవేళ నేను చూపించాలి ప్రజలకు ఓకే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో దట్ ఐ కెన్ సక్సీడ్ అండ్ డూ ఇట్. ఓకే, నా కర్తవ్యం ఏమనగా ఐ విల్ బిల్డ్ మై ఓన్ టీమ్, మై ఓన్ పీపుల్. ఐల్ గివ్ దెమ్ అ ఛాన్స్, ఆపర్చునిటీ. ఒక నుంచి దొంగలించేసి, అది కూడా ఓపెన్గా ఓకే ఇది నా వాడనేసి, ఇంతవరకు 10 years, 12 years, 14 years హూ డిడ్ దాట్? దే ఆర్ నాట్, వాళ్ళు బానిసలు కారు, వీఆర్ నాట్ స్లేవ్స్, వాట్ నాట్. నేనేమంటున్నా అంటే, ఎందుకు నువ్వు కాంపిటేటివ్లుగా పెట్టేసి ఈ ప్రజల్లో నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ECT ఉంది, ప్రతిసారి ఆడియో వీడియో చేసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను. దే ఆర్ డెస్ట్రాయింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్. రైట్. Do you have to advertise so much? Do you have to publicize so much? By poaching, by cheating, by recruiting, when there is no obvious necessity? I have not seen this. Andukorike, thank God, then I spent most of my career in America and certain things. But see, when I told you I have not done it, I don't do it annappadiki, anything in life మనం ఏం చేసినప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి, ధర్మం ఉండాలి. రైట్. సో అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకనే హాస్పిటల్స్? అన్ఫార్చునేట్లీ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ అవర్ మినిస్టర్స్, ఇంక్లూడింగ్ అవర్ మన చీఫ్ మినిస్టర్ గారు కూడా. పాపం వాళ్ళందరూ పోయి ఇనాగ్రేట్ చేయాలి కదా పిలిచినప్పటికీ. అండ్ దిస్ ఇస్, వీ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే సరే, ఒక కొత్తగా స్పెషలిస్ట్ హాస్పిటల్ వచ్చింది అనుకో, అంటే ఈ ఉన్న హాస్పిటల్స్లో ఎటువంటి సర్వీస్ లేకపోయిననుకో, దెన్ సంథింగ్ ఈస్ డిఫరెంట్. బట్ సేమ్ థింగ్ యూఆర్ కంపీటింగ్, యూఆర్ టేకింగ్ అవే డాక్టర్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్ కాన్స్టెంట్లీ. ఒక వార్ అయిపోయింది. కొన్ని హాస్పిటల్స్ మధ్యలో అయితే ఇట్ ఇస్ లిటరల్లీ అ వార్. ఒక గ్రూప్ పోయినప్పుడు ఒక స్పెషాలిటీకి వెళ్ళి వాడు పోయేసి ఇంకో గ్రూప్ వాళ్ళ హాస్పిటల్కి తీసుకురావడం, ఇలాంటి జరుగుతుంది. ఫైన్, డాక్టర్స్ మైట్ బి హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, దే ఆర్ బేసిక్లీ దిస్ థింగ్. ఒక టైంలో వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతారు. నేను ఒక డాక్టర్ని ఫాలో అయ్యాన్ని, ఆయన కాంటెంట్ అంతా ఒక హాస్పిటల్ పేజ్లో ఉండేది. ఆల్ ఆఫ్ అ సడన్ అంటే దీని గురించి అడిగాను నేను యాక్చువల్లీ. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక 3-4 months తర్వాత ఇంకొక హాస్పిటల్ కనబడడం స్టార్ట్ అయిందన్నమాట. సో దట్ ఈస్ ఫార్ బియాండ్, నేను వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఇన్ కేస్ అక్కడ కలవాలన్నా కూడా. సో అరే ఈ హాస్పిటల్ ఆల్మోస్ట్ చాలా స్పెండ్ చేసి ఉంటుంది టు ప్రమోట్ దిస్ డాక్టర్ ఆర్ టు క్రియేట్ కాంటెంట్ అరౌండ్ దట్ స్పెషలైజేషన్ విత్ దిస్ డాక్టర్. సడన్గా వెళ్ళిపోతే ఇలా పరిస్థితి ఏంది, వాళ్ళు మళ్ళీ ఆ రీబ్రాండ్ చేసుకోవాలి. సో ఇంత రేంజ్ ఆఫ్ పోచింగ్ అయితే నాకు తెలియదు. అంటే జనరల్గా ఈ పోచింగ్లో ఏం ఆఫర్ చేస్తారు సార్? money is the basic, that's all there to it. ఇటువంటి పోచింగ్ అంటే ఒక డాక్టరు బేసికలీ 2 years, 3 years, 4 years ఉన్నప్పటికీ సాధారణంగా ఆల్ హాస్పిటల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ డాక్టర్స్ వెల్. రైట్. ఓకే, దే ఆర్ మార్కెట్ కంపారిటివ్ శాలరీస్ అంటాం. షార్టేజ్ ఆఫ్ కొన్ని స్పెషల్ వాళ్ళకి ఏంది, ఇటువంటి డాక్టర్స్కు రెడీమేడ్ డాక్టర్స్ అనేసి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎక్కువగా వాళ్ళ జీతాలు పెంచేసి తీసుకోవడము. we are not able to understand. And how could in a country ఇంత లాలెస్నెస్ ఎలా ఉంటుంది? అగ్రిమెంట్స్కు నీకు సైన్ చేసిన అగ్రిమెంట్కు విలువ లేకపోయినప్పటికీ వాట్ కైండ్ ఆఫ్ ఎ నేషన్ అండి? మెడికల్ కౌన్సిల్, వాట్ ఈస్ దిస్ థింగ్? మెడికల్ కౌన్సిల్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద చాయిస్ ఆఫ్ ద డాక్టర్స్ మేక్, బట్ మెడికల్ కౌన్సిల్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, 2023లో మాడిఫై చేశారు, 25-26లో కొన్ని మాడిఫికేషన్ వచ్చింది, 2002లో దే హ్యావ్ ఎ మెడికల్ ఎథిక్స్ కోడ్ ప్రకారం అవి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమనగా
వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది డాక్టర్ ఇస్ మూవింగ్. Hmm. ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ పోయిన వరకు ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. ఓకే. తర్వాత ఉన్న పేషెంట్స్ అన్నీ కూడా హాస్పిటల్కు యూనో వాళ్ళు సైన్ అవుట్ చేయాలి. నాలెడ్జ్ ఈ పేషెంట్స్ ట్రీట్మెంట్లో ఉన్నారు. డాక్టర్స్ కెనాట్ సాలిసిట్ పేషెంట్స్. ఓకే, దే కెనాట్ సెండ్ ద లెటర్, దే కెనాట్ బేసిక్లీ నేను ఇక్కడ పోతున్నాను నా దగ్గరికి రావాలనేసి. అయినప్పటికీ కూడా ఎంతోమంది చేస్తూ ఉంటారు. హాస్పిటల్ యాజమాన్యం కూడా చేస్తూ ఉంటుంది ఇలాంటి లెటర్స్ పంపించడము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పంపించడం ఇక్కడ రావడానికి అనేసి. ఇవన్నీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్లో ఉన్నాయి. ఓకే, దాని తర్వాత అబ్రప్ట్గా ఎవరైతే వెళ్ళిపోతారో ఈ డాక్టర్స్ వితౌట్ నోటీస్ పీరియడ్ కూడా ఆబ్లిగేషన్గా కంప్లీట్ చేయకుండా అట్లా ఎంతోమంది డాక్టర్ కూడా చేస్తారు. ఓకే, అది చేసినప్పటికీ దే ఆర్ వైలేటింగ్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ అబ్సల్యూట్లీ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్. కానీ ఎక్కడ ఏం చేస్తారు ఇది తీసుకెళ్ళి? మన కోర్ట్ సిస్టమ్స్, మన ఎనీథింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్. సో ఇది బాగా ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కేర్ పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాంపిటీషన్లో వెళ్ళేసి చేసినప్పటికీ నువ్వు ఇంత ఖరీదు డాక్టర్స్కి ఇచ్చినప్పటికీ దెన్ యూ హ్యాస్ టు షో ద ప్రాఫిట్స్. ఆ సీఈఓనో ఆ సిఇఓనో ఆ ఫైనాన్స్ పర్సనో అప్పుడు ఏం చేస్తారు? తప్పుదారికి వెళ్తారు, ఫోర్స్ చేస్తారు డాక్టర్స్ మీద. ఒక 2 నెలలు 3 నెలలు హనీమూన్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారు? నా ప్రొడక్షన్ కావాలంటారు. ఇన్ని సిటీస్ చేయండి, ఇన్ని ఎంఆర్ఐస్ చేయండి, ఇన్ని ప్రొసీజర్స్ చేయండి. చేయకున్నప్పుడు ఏం చేస్తారు? వాడు 1 month 1 year 2 years ఇంకోళ్ళు తీసుకొస్తారు. తర్వాత వాడే వెళ్ళిపోతాడు, బిజినెస్లో అయిపోతున్నా, స్టాప్ చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ రాంగ్ అండి. నేను ఏమంటున్నా అంటే డాక్టర్స్ హ్యావ్ ద ఫ్రీడమ్, దే షుడ్ హ్యావ్ ద చాయిస్ వేర్ ఎవర్ దే వాంట్ టు వర్క్. కానీ ఒక్కసారి ఒక హాస్పిటల్స్తో ఒక అగ్రిమెంట్ ఉన్నప్పటికీ అది ఫుల్ఫిల్ చేసుకోండి, పోండి. దాని తర్వాత నా జీవితంలో అమెరికాలో దిస్ ఈజ్ అ స్టాండింగ్ ఎగ్జాంపుల్, వెరిఫైయబుల్. నెవర్ I have violated a contract, never have worked in a different place, 40 years. Okay, and big doctors, if you see, ee country lo kuda successful doctors, mana city lo kuda doctors are very successful, iconic doctors. So they don't move from place to place. Correct. They didn't move from place to place. ఇదే బోధిస్తాను డాక్టర్స్కు, యంగ్ డాక్టర్స్కు. వాళ్ళు ఫేమస్ ఎందుకు అయ్యారు ఆలోచించండి. So you need to learn from others. Very underspoken. ఇది కరెక్ట్. యాక్చువల్లీ చూడండి, ఐకానిక్ డాక్టర్స్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఎలా ఫేమస్ అయ్యారు. Absolutely, yeah. అండ్ ఎ డాక్టర్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫేమస్. వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఎలా ఫేమస్ అయ్యారు. తొందరపడి ఫేమస్ కాలేదు. ఓకే, ఇటువంటి బుద్ధి ఉండి ఫేమస్ కాదు, ఇటువంటి అవకతవకలు చేసి ఫేమస్ కాలేదు. కరెక్ట్. దే సాక్రిఫైస్డ్. హెల్త్ కేర్లో ఒకటి ఉందండి. ఓకే, వితౌట్ సాక్రిఫైజింగ్, వితౌట్ హార్డ్ వర్కింగ్ వాడు ఎప్పుడు కూడా పెద్ద డాక్టర్ కాలేడు, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ డాక్టర్ కాడు. ఓకే, డాక్టర్స్ ఒక పద్ధతితో ఒక ప్రాసెస్తో పోయినవారు. ఓకే, దే ఓన్లీ బికమ్ సక్సెస్ఫుల్. పేషెంట్గా ఉండేసి పేషెంట్స్లో అవగాహన కలిగిస్తూ, తృప్తి కలిగిస్తూ, ట్రస్ట్ ఏర్పరుస్తూ, ఓకే, అప్పుడే వాడు సక్సెస్ అవుతారు. దట్స్ అ థింగ్. సో ఐ డోంట్ నో వై దిస్ ఇంకేం వస్తాయో తెలియదు కానీ బట్ ఏదో వచ్చేసింది ఇప్పుడు అసలు వెరీ అండర్స్పోకెన్. పోచింగ్ అనేది కొత్తగా నడుతుంది. అంటే ఇట్స్ వెరీ వియర్డ్ టర్మ్. మనం కేవలం పోచింగ్ డాక్టర్స్ అనుకుంటాం. పోచింగ్ దిస్ థింగ్, పోచింగ్ స్టాఫ్. ఈ కొత్త హాస్పిటల్స్ వచ్చినప్పటికీ నాకు ఎవరో చెప్పారు మా హాస్పిటల్లోనే, సార్ మన మొత్తం బీడీ టీమ్ అంతా ఆల్మోస్ట్ 90% వాళ్ళను దే ఇంటర్వ్యూడ్. 38 డాక్టర్స్ వర్ ఇంటర్వ్యూడ్. 38 డాక్టర్స్. వాళ్ళు ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళకి ఎలా ధైర్యం అండి? హాస్పిటల్లో వచ్చేసి డాక్టర్స్ క్లినిక్స్ ఆఫీసర్స్కు పోయేసి ఏదో అని చెప్తారు, మేము ఫార్మస్యూటికల్ కంపెనీకి మీ హాస్పిటల్లోకి వచ్చి అవి దట్స్ వాట్ దే డూ. దిస్ ఈజ్ సో బ్యాడ్. అలాంటి వచ్చేసి డాక్టర్స్ తర్వాత బయట హోటల్లో కలవడము, ఓకే, డిన్నర్ ఇవ్వడము, ఓకే, కొంతమంది డ్రింక్స్ తీసుకున్న వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడము, మళ్ళీ వాళ్ళ వెంబడి పడడము, కొంతమంది ఇంట్లో కూడా పోతారు. ఐ బీన్ టోల్డ్ సమ్ ఆఫ్ ది టాప్ మేనేజ్మెంట్ ఆర్ ఫౌండర్స్ ఆల్సో దే గో టు ద డాక్టర్స్ ఇంటికి పోతారు. దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. డబ్బు కొరకు ఒక డాక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే వాడిని మా దగ్గరకు తీసుకొచ్చేస్తే, ఓకే, నా బుక్స్లో ఐ కెన్ షో మై రెవెన్యూ. ఆ డాక్టర్ మీద ప్రేమ లేదండి. దిస్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ లవ్. అబ్సల్యూట్లీ this is out of love, the love of money and love of business. That's the problem. Right. Yeah.
ఇట్స్ వెరీ ట్రాన్సాక్షనల్ కదా సార్. Absolutely, use the right word. I'm sorry, you're a bright guy. Word వస్తలేదు నాకు. Okay, this is all transactional. Healthcare cannot be transactional. Okay, it cannot be completely transactional. You know, but I am very lucky. Okay, ఒకసారి చూస్తే I have trust and faith in my doctors. Right. ఆ కల్చర్ క్రియేట్ చేస్తాము. ఓకే, కొంతమంది పోతారు, దానికి మనం ఏం చెప్పలేము. అవును. కొంతమంది పోయినందుకు మేము బాగా ఆనందపడతాం. అరే ఎప్పుడు పోతే బాగుంటుందో ఈ డాక్టర్ అనేసి. సారీ, ఐమ్ టెలింగ్ యూ, మీ పాడ్కాస్ట్లో వచ్చి చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. సో వి ఫీల్ గుడ్ రిడెన్స్, సంబడి ఎల్స్ విల్ హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీ అనేసి క్రియేట్ చేస్తాం. సార్ ఈ సెగ్మెంట్లో, ఐ మీన్ ఈ పాడ్కాస్ట్లో ఒక సెగ్మెంట్ అనుకున్నాము వేర్ మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ది దాని వాల్యూ, దాని ఇంపార్టెన్స్ కొంచెం మాట్లాడదాం. ఓకే, కొన్ని ఐటమ్స్ ఇప్పించాను నేను, మా ఆఫీస్లో ఉన్న కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఇవి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అడుగుతారా ఏ ఐటమ్ నేను పికప్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ ఇది దాల్చిన చెక్క, సినమన్ అంటాం. ఓకే, సినమన్ హ్యాస్ చాలా వాల్యూ ఉంది దీనికి. ఓకే, మనం సినమన్ ఎందులో యూస్ చేస్తాము చెప్పండి, మీకు తెలుసు కదా? బిర్యానీ. బిర్యానీ, దాల్చిన చెక్క, సాంబార్లో దిస్ థింగ్, దిస్ వాట్ వి యూజ్ ఇట్. దీని వాల్యూ ఎంత ఉందంటే, సినమన్లో యూ హ్యావ్ సర్టన్ వెరీ స్పెషల్ సినమిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, ఆ సినమిక్ యాసిడ్ విల్ హెల్ప్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్స్. ముఖ్యంగా డయాబెటీస్ కొరకుని దీంతో పౌడర్ చేసేవాళ్ళు, కాకరకాయ సినమను దీన్ని పౌడర్ చేసి తినేవాళ్ళు. సో డయాబెటీస్ ఉన్న వారికి డెఫినెట్లీ డైలీ ఏ రూపంలో సినమన్ పౌడర్ అయినా, కొద్దిగా సినమన్ స్టిక్ అయినా కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. దాంతో కొలెస్ట్రాల్ తగ్గించడము, డైజెషన్ ఇంప్రూవ్ చేయడము. ఓకే, అండ్ వెయిట్ లాస్ అని ఉండదు, కానీ ఇవన్నీ హెల్ప్ఫుల్ కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉంటున్నాయి సినమన్తో. ఆ సినమన్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. సిలాన్ సినమన్ ఇస్ ద బెస్ట్. ఓకే, రెగ్యులర్ సినమన్ దొరికే దాంట్లో మనకైతే అవైలబుల్ ఉంటుందో అందులో ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వాట్ దే కాల్ అబౌట్ సిలాన్ సినమన్. ఓకే ఓకే, సో ఓవరాల్ మన ఇండియన్ పాపులేషన్కి మనం ఎట్లయితే మసాలాలు యూస్ చేస్తాం కదా, ఈ దాల్చిన చెక్క చాలా సినమన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐమ్ సారీ. దాని తర్వాత ఇది జింజర్, తెలుసే కదా, అల్లం. ఓకే, అందరికి తెలిసిన విషయమే ప్రజలు. ఓకే, ఎల్లిపాయ, అల్లము ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జింజర్లో ఏముంటుంది అంటే జింజరాల్స్ అనే కెమికల్ సబ్స్టెన్స్, అటువంటి ఇంకా 2-3 కెమికల్స్ ఉన్నాయన్నట్టు. ఇది ముందు నుంచి అయినా కూడా ఎన్నో నుంచి ఎన్నో టెన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ అగైన్ సేమ్ థింగ్. జింజర్ ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ, అంటే వాపు రాకుండా, యాంటీ ఆక్సిడెంటు, అంటే శరీరంలో ఉత్పత్తి అయిన బ్యాడ్ కెమికల్స్ను వాష్ చేయడము. ఓకే, దీనివలన మన సేమ్ థింగ్ బ్లడ్ ప్రెషరు బెటర్ కంట్రోల్ చేయడము. ఓకే, దాని తర్వాత హార్ట్ హెల్త్కు జింజర్ ఈజ్ వెరీ గుడ్. ఎంత తీసుకోవాలి జింజరు? 1 to 3 teaspoonfuls మనం అల్లం తీసుకుంటాం. మన అల్లం పేస్ట్ చేసుకుంటాం కదా, మన వంటలలో వేసుకుంటాం. మన ఇండియన్ వంటలకు ట్రెడిషనల్గా ఇంకా మనం ఇంట్లో వంట చేసినప్పుడు తప్పకుండా అల్లము, ఎల్లిపాయ తప్పకుండా వేస్తారు. సో వీఆర్ ఫెయిర్లీ కవర్డ్. యూజువలీ సదర్న్ స్పైసెస్లో జింజర్ ఎక్కువగా ఉంటుంది దెన్ నార్థన్ స్పైసెస్. కరెక్ట్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు ఈట్ జింజర్ అంటే మనం టీలో వేసుకుంటాం. ఓకే, మసాలా టీ, అల్లం చాయ్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ 1 teaspoon మన జింజర్ పౌడర్, అల్లం చాయ్ కలుపుకొని తీసుకుంటే అది రుచిగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్. ఇది ఇక్కడ పెట్టింది గార్లిక్. గార్లిక్లో అలిసిన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏముంటాయంటే మనం ఎలా హెల్త్ బెనిఫిట్స్ అని కనుక్కున్నాము, ఇందులో ఉన్న కెమికల్స్ ఏంటివి, దాని ప్రవాహం మన సిస్టంలో ఎలా హెల్ప్ చేస్తుంది, అలా రీసెర్చ్లో కనుక్కున్న తర్వాతనే ఎన్నో ఏళ్ళ నుంచి ఇది గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నాం. లేకుంటే కేవలం ఎల్లిపాయల తినడంతో మనకు తెలియదు కదా. ఆ టెస్ట్ అన్ని చేసిన తర్వాత కేమ్ టు ఏ కంక్లూషన్. ఇందులో 2-3 క్లౌస్ అంటాం, 2-3 పీసెస్ అంటాం. నేను ఏం రికమెండ్ చేస్తానంటే, మొత్తం గార్లిక్ హెడ్ కూడా మంచి ఒక నూనెలో ఆలివ్ ఆయిల్ 1 teaspoon లేకుంటే గీ అయినా పర్లేదు. ఓకే, యూనో జస్ట్ పెంక మీద వేసేసి just saute it. Just saute it, and if you want to put a little half a teaspoonful of ghee, and you can nicely eat that. You know, it's so good. ఒక మనిషి మొత్తం తినొచ్చు అది ఒకటి? ఒక మనిషి తినొచ్చు, లేకుంటే హాఫ్, లేకుంటే 3 or 4. కొంతమందికి గార్లిక్ తిన్నప్పుడు ఆ బ్రెత్లో గార్లిక్ వస్తుంది, తర్వాత మాట్లాడడం కొంతమంది నచ్చదు కదా. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ గార్లిక్ జింజర్ పేస్ట్గా మనం యూస్ చేస్తాం కదా, దిస్ నథింగ్ లైక్ దాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, లైక్ గార్లిక్.
ఇప్పుడు ఇది పెట్టింది పసుపు. పసుపు గురించి చాలా మందికి తెలిసిన విషయం టర్మరిక్ అంటాం. టర్మరిక్లో కర్క్యూమిన్. ఓకే, కర్క్యూమిన్ ఇస్ ద కెమికల్ అండ్ కర్క్యూమిన్ హ్యాస్ బిన్ ప్రూవెన్ బియాండ్ డౌట్. అంటే డౌట్లు ఏమి సందేహం లేకుండా వేలాది పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు కర్క్యూమిన్ గురించి. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్క్యూమిన్ ప్రొడ్యూస్ చేసి పసుపు నుంచి మన ఇండియా నుంచి వరల్డ్ ఎక్స్పోర్ట్లో ఆల్మోస్ట్ 75% అవుతుంది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని పెట్టారు కదా. ఓకే, టర్మరిక్ ఈజ్ అ గుడ్ కమర్షియల్ క్యాష్ క్రాప్. అది ఎంత విలువ ఉందంటే వెస్ట్రన్ కంట్రీస్లో. ఎందుకంటే ఈ కర్క్యూమిన్ క్యాప్సూల్స్లో మారడం, మనం డైలీ వంటల్లో వేసిన పసుపు చాలా తక్కువ. అండ్ ఇంకేందంటే పసుపు ఈజ్ నాట్ అబ్జార్బ్డ్. మనం వేసినప్పటికీ వంటలో ఆ అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకొరకే కర్క్యూమిన్ వి మిక్స్ ఇట్ విత్ ఇది బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇప్పుడు చేసే కర్క్యూమిన్ క్యాప్సూల్స్ కూడా అందులో ఇది పసుపు ఉంటుంది, మిరియాల పొడి ఉంటుంది. ఇట్లా డిఫైన్డ్ ఉంది బాటిల్స్. ఓకే, బ్లాక్ పెప్పరు హెల్ప్స్ టు అబ్జార్బ్ ద కర్క్యూమిన్ బెటర్. ఓకే, మన తీసుకున్న పసుపు, బ్లాక్ పెప్పర్, మిరియాలు ఇది ఫెసిలిటేట్ చేస్తుంది టు ఆప్టిమైజ్ ది అబ్జార్ప్షన్ అండ్ హెల్త్ బెనిఫిట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అందుకొరకే కర్క్యూమిన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ capsules, usually 500 milligrams to 1000 milligrams. Okay, so curcumin is good. ఇది ఎర్రమిరపకాయ పొడి. ఓకే, కారం అంటాం, పెప్పర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కారం లైక్ దాట్ అలా తీసుకోవడము మనకు కొద్దిగా కష్టం. స్పైసీనెస్, మంట కడుపులో, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అది అంటారు. దాని బదులు ఎర్రమిరపకాయ సీడ్స్, ఓకే, మన క్రష్డ్ రెడ్ పెప్పర్ అంటాం, చిల్లీ ఫ్లేక్స్ అంటాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే క్రష్డ్ రెడ్ పెప్పర్ అంటాం, మిరపిత్తులు అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఎర్రమిరపకాయ కూడా నేను ఇంతకుముందు ఏదో పోడ్కాస్ట్లో చెప్పాను. రెడ్ చిల్లీ కన్జంప్షన్ రెడ్యూసెస్ అంటే సుమారుగా మన మరణము 17 to 20% తగ్గిస్తుంది జీవితంలో. ఓకే, సో దిస్ ఈజ్ very strong antioxidant which makes it anti-cancer. ఓకే, యాంటీ-ఇన్ఫ్లామేటరీ అంటే ఏమన్నా నొప్పులు వచ్చినప్పటికీ, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ లేకుంటే వేరే బాడీలో బాయిల్స్ ఇటువంటి వచ్చిన దానికి హెర్పీస్ జాస్టర్ అంటాము. క్యాప్సైసిన్ అనేసి కెమికల్ ఉంటుంది. దాని ఆయింట్మెంట్ కూడా ఉన్నాయి, ఎన్నో ఆయింట్మెంట్స్. యూజ్ దాట్ ఫర్ లోకల్ పెయిన్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ సిన్స్. అది మళ్ళీ గ్రీన్ చిల్లీస్ లేదు మన గ్రీన్ చిల్లీస్లో, ఇట్ ఈస్ నాట్ పచ్చిమిరపకాయలు ఎందుకు రికమెండేషన్ కాదు. కానీ మన దగ్గర బాగా మనం ఇది వెండబెడతారు కదా పిచ్చి, మనం అన్నీ ఎన్నో తాల్పులు వేసుకుంటాము, ఉప్మాలు వేసుకుంటాము. సో ఐ రికమెండ్ తప్పకుండా అందరూ కూడా మీకు దీనివల్ల మంట అనేసి ఇది ప్రాబ్లం లేకున్నప్పటికీ డైలీ 2, 3, 4, 5 రెడ్ మిర్చీస్ you basically eat. So ఒకవేళ ఈ కారం వాడాలంటే సార్ ఎంతవరకు వాడచ్చు జనరల్గా? మనం ఎందుకు ఇది మనం చిల్లీ ఫ్లేక్స్ అంటున్నాము? ఓకే, బికాస్ దట్ అబ్జార్ప్షన్ అండ్ ది న్యూట్రిటివ్ వాల్యూ యు ఆర్ ప్రిజర్వింగ్. బై ది టైమ్ యూ మేక్ ఎ పౌడర్, సమ్ ఆఫ్ దిస్ వాల్యూ ఇస్ లాస్ట్. అండ్ ఇందులో ఈ పౌడర్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ మనం కొంతమంది ఈజ్ వెరీ స్పైసీ. ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ ఇండియన్స్, వెస్టర్న్ ఇండియన్స్, ఈస్ట్ మన ఎంత సౌత్లో ఎలాంటి కారం మన వంటలో వేసుకుంటామో వీ కెన్ టాలరేట్. మోస్ట్ ఆఫ్ ఇండియా కెనాట్. సో దాట్ కుడ్ బి అది లిమిటేషన్గా కావచ్చు. దానివల్ల ఐ రికమెండ్ యూ కెన్ యూస్. ఎవ్రీడే మనం వితౌట్ కారం అని చిన్నం కదా. ఓకే, వేసినప్పటికి కూడా ద బెస్టర్ ఫార్మ్ ఆఫ్ ఈటింగ్ అంటే మన రెడ్ మిర్చి, డ్రైడ్ రెడ్ చిల్లీ. ఓకే, ఈజ్ గుడ్. ఇఫ్ యూ కెన్ ఈట్ రెడ్ చిల్లీ తినలేవు. ఓకే, ఐ కెన్ ఈట్. నాతో కాంపిటీషన్ పెట్టుకున్నా. ఓకే, 10 చిల్లీస్ నేను 5 చిల్లీ 5 అనేది తీసుకో. ఓకే, ట్రై చేస్తాను. సో నా బాడీని అలా కండిషన్ చేసుకున్నాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ దిస్ ఇస్ సంథింగ్, ఒక ఆశ. డైలీ 3-4 తిన్నప్పటికీ నేను 100 ఏళ్ళు బ్రతకొచ్చాను. ఎందుకో నాకు అర్థం కాదు కానీ అనుకుంటాను. ఓకే, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, దిస్ వన్ ఈజ్ వెరీ గుడ్ అన్నట్టు కాండిమెంట్స్. అందుకొరకే మన ఇండియన్స్లో మన మసాలా, గరం మసాలా అంటాం కదా, అన్నీ తీసుకొచ్చేసి వేసేస్తారు.
కరెక్ట్. దట్స్ అ వెరీ మచ్ వాల్యూ. ఒక్కొక్కటి తీసుకోకపోయినా కూడా మంచిగా బ్యాలెన్స్డ్ గరం మసాలా ఏదైతే అనుకుంటామో చేస్తారో కూడా దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హూ ఎవర్ ఈస్ కుకింగ్. ఓకే. అండ్ ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా బ్లాక్ పెప్పర్ అవన్నీ యాడ్ చేయలేదు, కానీ ఈ కొన్ని ఐటమ్స్లోనే కిచెన్లో వాడే రెగ్యులర్ ఐటమ్స్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే సైంటిఫికలీ ప్రూవెన్ అగైన్. ఇప్పుడు మీరు వెళ్ళేసి మీ అమ్మగారికి అంతా తెలిసి ఉంటుంది. ఇదంతా హిస్టారిక్లీ మన పేరెంట్స్ తెలిసి ఉంటుంది. కానీ ఇవాళ మీరు ఇంటికి వెళ్ళేసినప్పుడు మీరు చెప్పండి, అమ్మగారు తెలుసా మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేసి, షీ విల్ టెల్ యూ. నాకంటే ఎక్కువ చెప్తుంది. ఐఎమ్ షూర్. ఇది ఇంకొక చిన్న ఎలిమెంట్ ఉంది సార్. సో రెగ్యులర్గా యంగ్స్టర్స్ బాగా అలవాటు పడ్డారు 2 రకాల బెవరేజెస్. వన్ ఈజ్ అన్ ఆల్కహాలిక్ అండ్ వన్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ అనుకుంటే. సాఫ్ట్ డ్రింక్స్కి బాగా అలవాటు, నాకు పేరు తీయను బట్ సాఫ్ట్ డ్రింక్స్కి బాగా అలవాటు పడతాను. ఈవెన్ ఐ వాజ్ వెరీ అడిక్టివ్. సో ఆ సాఫ్ట్ డ్రింక్లో ఉండే విష పదార్థం అనుకుంటే, అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, షుగర్ ఏదైతే దానిలో ఒక బాటిల్ ఆఫ్ కూల్ డ్రింక్లో ఎంతైతే ఉంటుందో అనేది తెలియడానికి మెజరింగ్, దాని ఏమంటారు, వెయింగ్ మెషిన్తో పాటు షుగర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో కొంచెం డీకోడ్ చేసి మీరు కొంచెం చెప్తే ఇట్ విల్ బీ గ్రేట్. సో దిస్ ఇస్ ప్రాపర్ షుగర్ అండ్ ఇది వచ్చేసి వెయింగ్ మెషిన్ మనకి. ఐల్ గెట్ బాటిల్ ఆఫ్ కూల్ డ్రింక్ అండ్ గ్లాస్. నాకు ఒక్కసారి ఎంతలో ఎంత ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఐస్ లేదు, స్ట్రా లేదు, ఎలా తీసుకోవాలి మీరు తాగారు కదా. అది కరెక్ట్. నా జీవితంలో ఓకే ఇన్ని డెకేడ్స్ ఆఫ్ లైఫ్లో మొత్తం కలిసి చూస్తే రెగ్యులర్ కోకు సుమారుగా ఒక 20 క్యాన్స్ కంటే ఎక్కువ ఉండదు. అవునా? ఇన్ని ఏళ్ళల్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ద టేస్ట్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తాను. ఫస్ట్ మనం వాట్ ఈస్ ద డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ షుగర్ అది కనుక్కుందాం. దాని తర్వాత ఇది సులభం అవుతుంది. సో డైలీ రిక్వైర్మెంట్ ఒక ఫార్ములా ఉంది, మేము ఏం అడ్వైజ్ చేస్తాం పేషెంట్స్కు. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ టోటల్ కన్జంప్షన్ ఆఫ్ యువర్ క్యాలరీస్. నౌ దిస్ ఈస్ కాంప్లికేటెడ్ మ్యాథ్. కరెక్ట్. షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 10% అంటే 200 క్యాలరీస్ అనుకోండి. అంత అయినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా 5% అంటున్నాం. 5% 100 క్యాలరీస్. ఓకే, దాని గురించి చెప్తాను ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో. ఫర్ ఎవ్రీబడి టు నో దిస్ ఇస్ వెరీ సింపుల్. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఉమెన్లకు అంటే ఆడవాళ్ళకు అలో చేసేది బేసికల్లీ అబౌట్ 25 grams అనగా 5 to 6 teaspoonfuls. ఓకే, మగవారికి 9 teaspoonfuls. పిల్లలకైతే 2 ఏళ్ళ కంటే వయసు తక్కువ పిల్లలకు 0. ఓకే, 2 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు అడల్ట్స్ అయ్యే వరకు వాళ్ళ షుగరు ఓన్లీ అబౌట్ 3 to 4 teaspoonfuls కన్సంప్షన్ ఉండాలి. 18 ఏళ్ళ వరకు. అది 18. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆల్సో మన షుగర్ గురించి మాట్లాడినప్పుడు. ఒకటి యాడెడ్ షుగర్ అంటాం, దిస్ ఈజ్ యాడెడ్ షుగర్. ఓకే, రెండోది ఫ్రీ షుగర్గా. ఓకే, ఇది ప్రాసెస్డ్. ఓకే, మూడోది న్యాచురల్ షుగర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫ్రూట్స్, మన వెజిటబుల్స్ వాట్ నాట్, విచ్ ఈస్ బెటర్ షుగర్. ఎప్పుడే కానీ ద న్యాచురల్ షుగర్ ఈజ్ అ బెటర్ షుగర్. రైట్. యాడెడ్ షుగర్ అండ్ ఆల్ దిస్ ఈజ్ వర్స్ట్. ఇప్పుడు కోకోలా అన్నాం, అందరు క్యాన్ అలవాటు కదా, ఆ క్యాన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒక్క క్యాన్లో సుమారుగా ఆల్మోస్ట్ 35 to 40 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్సీడెడ్ యువర్ వాల్యూ. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి ఈజ్ టేకింగ్ 2 cans. 2 cans అన్నప్పటికీ నువ్వు 100 grams ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేసేసి అలా వెయిట్. వై అమెరికన్స్ అని అంతగానం వెయిట్ ఒబిసిటీ సో హై is because of this kind of drinks with the free sugar that they are getting unnecessarily in their diets. అందువలన వెయిట్ క్యాలరీ అది క్యాల్కులేట్ చేసుకోండి. నాట్ ఓన్లీ దాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎఫెక్ట్. సో 6 teaspoonfuls for women, 9 teaspoonfuls for men. ఓకే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూజ్ అ షుగర్. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఫోకస్ ఆన్ న్యాచురల్ షుగర్స్. నేనేమంటాను, ఇప్పుడు పండ్లు తిన్నప్పటికీ గట్టిగా ఉన్న యాపిల్, ఒక గట్టిగా ఉన్న పేరు, గట్టిగా ఉన్న జామకాయ, అందులో షుగర్ తక్కువ ఉంటుంది, అది న్యాచురల్ షుగర్. ఇట్స్ నైస్ టు ఈట్. పపాయా, ఓకే, రైట్, దట్స్ న్యాచురల్ షుగర్. యూనో, సో దిస్ ఈజ్ ద మ్యాథమెటిక్స్. సో జస్ట్ టు క్యాలిక్యులేట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గ్లాస్లో మేబీ ఒక 200 to 250 milligrams ఆఫ్ డ్రింక్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ బాటిల్ మీద చూడండి 100 ml ఎంత షుగర్ ఉందని ఉంది. ఓకే,
పర్ 100 ml 9.5 grams. 100 ml లో 9.5 ఉంది. కరెక్ట్. Yeah. నువ్వు పోసిన గ్లాస్లో 200 అనుకోండి, ఎంత షుగర్ అయింది? 20 grams అయిపోయింది. ఒక్క క్యాన్ ఆఫ్ కోక్లో ఎంత ఉంటుంది? 350 ml. అంటే ఎంత షుగరు? 35 grams వరకు వస్తుంది. ఓకే, నీ డైలీ కోటా 3లో ఏం చెప్పాను? 25 grams. అంటే ఒక్క క్యాన్లో సుమారుగా 10 grams షుగర్ మీరు తీసుకుంటున్నారు. కేవలం కోక్లోనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ డ్రింక్స్ విత్ షుగర్. నౌ మీరు డైట్ కోక్ అడగొచ్చు, జీరో కోక్ అని అడ్వర్టైజ్ చేస్తాం, అందులో జీరో షుగర్. కానీ హౌ ఇస్ ఇట్ స్వీట్? మళ్ళీ అదో ప్రాబ్లం, ఆస్పార్టేమ్ ఉంటుంది, Okay. స్ప్లెండా, యునో దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ షుగర్. అండ్ ఈజ్ ఇట్ గుడ్? It is good. Okay, problem is the International Cancer Research Association declared ఇది type 2 cancer prone substance. Oh. ఓకే, టైప్ 2 క్యాన్సర్ ప్రోన్ సబ్స్టెన్స్. ఎన్నోసార్లు లాస్ట్ 20-30 ఇయర్స్లో హెడ్లైన్స్ కూడా వచ్చాయి, ఇటువంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ లీడ్స్ టు బ్లాడర్ క్యాన్సర్ అనేసి ఇదనేసి. కానీ ది కన్జంప్షన్ మాత్రం ఇట్ షుడ్ బి వెరీ హై పర్ డే. అంటే ఒక 20 క్యాన్స్ ఆఫ్ కోక్ తీసుకున్నప్పటికీ, అంత ఆస్పర్టేమ్ ఉన్నప్పటికీ ప్రాబబ్లీ క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు. అందుకొరకే భయపడకూడదు. ప్రాబబ్లీ డైట్ కోక్స్, జీరో కోక్స్, డైట్ స్ప్రైటు, zero Sprite or drinks that they say there's no sugar is a lot better than, you know, fully regular Cokes, regular Sprite, regular drinks, right, soft drinks that you have. So that is a message. You know, it's a good thing you're asking me this. Yeah. This is Thank so you, important. Yeah. This is so important. ఒకసారి if you just calculate ఒక 25 grams of sugar వేసుకుంటే, this is what a woman can consume approximately. Right. And this is what a man can consume. Yes. అంతే కదా సార్? Yeah, 38 వచ్చింది. బట్ ఇఫ్ యూస్ అంటే ఒక్క కోక్ గ్లాసు ఒక కోక్ టిన్ తాగితే ఇంత షుగర్ ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ దానికంటే ఎక్కువ. ఓకే, ఆల్మోస్ట్ 35 to 40 grams వస్తుంది. దీని మీద నుంచి ఒక టీ స్పూన్ ఒక స్పూన్ కాఫీ తాగితే, కాఫీలో పోసుకుంటే that's okay, because you're still within the limits. Okay. Because 1 teaspoonful, we are saying about 4 to 5 grams. You're allowed to go up to 35 grams as a man. Correct? So you don't have to worry so much about if you're raising 1 teaspoonful in tea or coffee. And now there are people who drink the complete liter కదా సార్, వాళ్ళ పరిస్థితి. Yeah, that's ఓకే సార్, లెక్కేద్దాం సార్. 70, 80, 90 ఇంత షుగర్ ఉండి వాడికి అంతే. ఒక కూల్ డ్రింక్, ఒక 1 liter ఆఫ్ డ్రింక్స్ తాగితే. Absolutely, that's what it is. ఇదే కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ కూడా, ప్రాసెస్ జ్యూసెస్, నార్మల్ జ్యూస్. నో, ఈవెన్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అయినా కూడా ప్రాసెస్ ఫ్రూట్, ఇది వాట్ ఈజ్ ప్రాసెస్డ్ జ్యూస్ అయినప్పటికీ కూడా, యూనో దెర్ ఈస్ షుగర్. ఈవెన్ దో మనం అనుకున్నాం, see what you eat as fruits naturally and you make them into juice, the concentrate is very high. So the sugar per ounce, fructose eda antamo. Okay, what is there in Coca-Cola? The sugar is fructose and corn syrup. Okay, which is a type of a sugar. There are many types of sugars. There are 60 types of sugar what is available in nature. 60 different types: brown sugar, white sugar, raw sugar, that sugar, cane sugar, okay, fructose sugar, corn sugar. You know, like this, there are maple syrup, US law. These syrups, all the syrups have this fructose based sugars. Okay, so there are so many varieties of sugars. So the best sugar is that naturally born fruit. ఇలా గట్టిగా ఉన్న ఫ్రూట్లో ఎక్కువగా మక్కంది. ఎందుకంటే మ్యాంగో సీజన్ మీరు ఇంతకుముందు అడిగారు కదా, ఈ మ్యాంగో సీజన్లో కూడా మన దిస్ థింగ్ యూజ్ గట్టిగా ఉన్నాయి. నీకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నప్పుడు, యు నాట్ ఒబీసు, యు నాట్ దిస్ థింగ్, దెన్ ఈట్ ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే, యు నాట్ అంటే ఎవ్రీ డే మనం తినలేం కదా. ఓకే, సమ్ డేస్ యూ కెన్ రిలాక్స్ ఇట్. ఒక పెద్ద స్పూన్ ఎక్కువైనప్పటికీ దానికి ఇట్స్ నాట్ గోయింగ్ టు మ్యాటర్. యూ డోంట్ హ్యావ్ టు మేక్ టూ మచ్ అబ్యూస్ చేయకపోతే. Yeah, life is not a suicide mission. Life is to live happily and don't get stressed out what you can't eat. ఆ స్ట్రెస్ తోని మళ్ళీ you are causing more disease. Correct. Okay. Yeah. ఇంకొక ఐటమ్ మీరు తీసుకుంటారా కోకో? ఇంతకుముందు తీసుకున్నాను సార్ రెగ్యులర్. ఓకే, ఇప్పుడు స్టాప్ చేసావు. మీరు తింటారు కదా సార్. ఒకసారి చెప్పానేమో మీకు, ఇట్స్ నాట్ గుడ్ అనేసి. ఇంకొక ఐటమ్ ఉంది సార్,
తిట్టనంటే తీసుకొస్తుంది ఆ టైం. దిస్ బియర్ టిన్, బియర్ క్యాన్ తెప్పించాము. సో ఆఫీస్లోకి జనరల్గా రాదు కానీ తెప్పించాల్సి వచ్చింది. సో గెట్ దట్. యూఆర్ ఎ జెంటల్మెన్, ఆఫీస్లో పెట్టుకోలేవు. నాకైతే అలవాటు. దిస్ ఇస్ అనదర్. ఇదేంది పాటియాలా క్యాన్ తీసుకొచ్చావు? ఇది రెగ్యులర్ క్యాన్ కాదు కదా? అవునా, తెలియదు. తీసుకొచ్చారు అంతే, నువ్వు అమ్మాయికొని అనుకుంటా. పాటియాలా అంటే అలవాటు లేదు, అందుకొరకే నీకు తెలియదు అన్నట్టు. సో హౌ మెనీ ఎంఎల్ ఇందులో ఉంది? ఇది నాట్ రెగ్యులర్. ఇక్కడ 500 ml. సో రెగ్యులర్ బియర్ ఈజ్ అబౌట్ 350 ml, జస్ట్ లైక్ ఎ కోక్ క్యాన్ వాట్ యూ టేక్. ఓకే, ఇప్పుడు దీని గురించి ఏం అడుగుతున్నావు? షుగర్ అడుగుతున్నావు, ఆల్కహాల్ అడుగుతున్నావు? మనం బేసికల్లీ డ్రింక్స్ కొరకు ఆల్కహాల్ మనం గురించి మాట్లాడతాం. ఓకే, ఒక్క బియర్ క్యాన్లో ఎంత ఆల్కహాల్ ఉంది? ఓకే, 500 ml బియర్ క్యాన్లో 60 నుంచి 70 grams ఆఫ్ ఆల్కహాల్. గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్. మనం ఆల్కహాల్ ఎంత తీసుకుంటాం? గ్రామ్స్లో మెజర్ చేస్తాం. షుగర్ కూడా గ్రామ్స్లో చెప్పాను కదా. ఓకే, ఆల్కహాల్ కూడా గ్రామ్స్లో మెజర్ చేస్తాం. ఇది పెద్ద క్యాన్. రెగ్యులర్ క్యాన్ ఆఫ్ బియరు ఒక 45 ml విస్కీ ఆర్ హార్డ్ లిక్కరు, ఒక గ్లాస్ ఆఫ్ వైను విచ్ ఈస్ 150-160 ml, ఇవన్నిట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. నౌ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కన్సంప్షన్? ఓకే, రికమెండెడ్ గైడ్ లైన్స్ ప్రకారం 1 or 2 drinks for a man and 1 drink for a woman. This is per day. 45 ml, which is equivalent to 1 or 2 glasses of wine, 1 or 2 cans of regular beer. Correct. Okay, దాన్ని మల్టిప్లై చేస్తే ఆల్కహాల్ ఇస్ 40 grams or 45 grams వస్తుంది. ఓకే, ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ కన్జ్యూమింగ్ పర్ డే లెస్ దెన్ 60 grams ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఎ ఉమెన్ ఈస్ కన్జ్యూమింగ్ లెస్ దెన్ 50 grams ఆఫ్ ఆల్కహాల్ పర్ డే, యూ క్యాన్ బీ ఇన్ ద సేఫ్ జోన్. ఆ సేఫ్ జోన్ ఏంటిది? లివర్లో ఫ్యాట్, రైట్, ఓకే, జమ కాకుండా ఆ ఫ్యాట్ అయినప్పటికీ మళ్ళీ మెల్లమెల్లంగా స్కారింగ్ ఆఫ్ ది లివర్, ఫైబ్రోసిస్, దాని తర్వాత సిరోసిస్ అంటాం. ఇవన్నీ దారి తీసేది ఏంది? లివర్కు సిరోసిస్. ఇంకోటి, మనం కేవలం సిరోసిస్ కొరకు భయపడతాం కాదు. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ ఎన్నో సిస్టమ్స్ ఆఫ్ ది బాడీ డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ హార్ట్ హెల్త్, నీ బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్ ప్లాకింగ్, ఓకే, బ్రెయిన్ స్ట్రోక్స్, ఒబిసిటీ, డయాబెటీస్ రావడము. ఫ్యాటీ లివర్ అన్నప్పటికీ ఫ్యాటీ లివరు డయాబెటీస్తో రావచ్చు. ఫ్యాటీ లివర్ కెన్ లీడ్ టు డయాబెటీస్. రైట్. ఓకే, నీకేం డయాబెటీస్ లేదు, ఇప్పుడు లివర్లో ఫ్యాట్ ఉంది. దట్ ఈస్ అ సైన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ యూ కెన్ డెవలప్ డయాబెటీస్. ఆల్రెడీ యువర్ మెటబాలిక్ సిస్టమ్ ఇస్ బికమ్ అబ్నార్మల్ బికాస్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్. యా, సో మనం మురిసిపోకూడదు. నా ఫ్యాటీలో ఉంది, బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉన్నాయి, ముందు కుందరా ముసళ్ళ పండుగ అన్నట్టు. ఓకే, అది వస్తుంటాం. ఇవన్నీ అలర్ట్ సైన్స్, ప్రివెంటివ్ దిస్ థింగ్ అన్నట్టు. సో మీరు అడిగిన దానికి ఆల్కహాల్, ఓకే, దేర్ ఇస్ నో షుగర్ ఇన్ మీరు కాక్టైల్స్ చేయకుంటే ఇటువంటి రెగ్యులర్ దాంట్లో అంటే మన హార్డ్ లిక్కర్లో, బియర్లో there is no sugar. It's measured in alcohol, which is carbohydrate. Okay. What is it? 10 to 15 grams of carbohydrate in a regular can of beer. So also in scotch lo takku untundi carbohydrate. Beer is the most carbohydrate prone. Right. With this thing. That's the reason beer belly antam kada. Dani valla ostundanta. Beer belly. Okay. Then beer belly comes from that. Got it. Yeah, especially six packer. Six packer muscle kaadu. Six packer belly. Okay, got it. Okay. థ్యాంక్ యూ సార్. ఎనీవే సార్, అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇంకొక రిపోర్ట్ చదివాను సార్. హైదరాబాద్లో అరౌండ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళలో నాన్ ఆల్కహాలిక్ వాళ్ళల్లో 100 మంది ఉంటే 40 మందికి ఫ్యాటీ లివర్ ఉంది అని. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు, టచ్ చేయని వాళ్ళకు కూడా 40% ఆఫ్ నాన్ ఆల్కహాలిక్స్ హూ గాట్ టెస్టెడ్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. అంటే ఇట్స్ వెరీ అలార్మింగ్ సార్. అంటే అసలు ఎందుకు అవుతుంది అది? నీకు చెప్పన్నా, ఈ ఫిగర్ చెప్తే మీరు విల్ బి సర్ప్రైజ్. ఓకే, 50 crores of Indians have fatty liver. And what's the population? 140 crores. 50 crores? 50 crores. Okay, of adults and children have fatty liver, even little more. What is the global incidence of prevalence of fatty liver? 2 billion people. 1 billion is 100 crores. అంతే కదా? వీఆర్ 1.4 బిలియన్. 2 బిలియన్ అంటే 200 కోట్ల ప్రజలకు దేర్ ఇస్ అ ఫ్యాటీ లివర్. ఓకే, అందుకొరకే ఇది మేజర్ ఎపిడెమిక్, పాండమిక్ అని
మనం అంటున్నాం. ఇస్ అ మేజర్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్. నౌ మీరు అడగొచ్చు ఆల్కహాల్ లేకుండా ఫ్యాటీ. ఆల్కహాల్ కెన్ కాజ్ ఫ్యాట్ ఇన్ ద లివర్. వితౌట్ ఆల్కహాల్ కెన్ కాజ్, విచ్ ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్. నౌ వాట్ ఈస్ కాజింగ్? ఇప్పుడు షుగర్ చెప్పించా కదా. ఓకే, సో ఫ్యాట్ ఇన్ ద లివర్ దట్ లీడ్స్ టు ఒబిసిటీ. వెయిట్ పెరిగినందుకు ద ఫ్యాట్ మెటాబలిజం విల్ బి ఇంపేర్డ్. అంటే రెగ్యులర్గా ఎలా మన లివర్ పనిచేసి ఆ ఫ్యాట్ రానియకుండా ఆ మషిన్ ఎలా నడిపియాలనో అది యాబ్నార్మల్గా అయిపోతుంది, సరిగ్గా పనిచేయదు. ఫ్యాట్ అందులో అక్యుములేట్ అవుతూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, డ్యామేజ్ చేస్తూ వస్తుంటుంది. ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్నందుకు. ఓకే, రెండోది డయాబెటీస్ వచ్చేవారికి. దీస్ ఆర్ ది 2 మేజర్ డ్రైవర్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు మేము మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం, మ్యాఫుల్డ్, నాట్ నాఫుల్డ్. ఆ లాంగ్వేజ్ చేంజ్ అయింది అనుకోండి. సో ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఈ పేషెంట్స్కు అది డయాగ్నోస్ చేయడానికి 1 of the 5 ఉండాలి. ఓకే, ఒబేసిటీ అన్నా, బ్లడ్ ప్రెషర్ అన్నా, ఓకే, డయాబెటీస్ అన్నా, హైపర్ టెన్షన్ అన్నా, హై కొలెస్ట్రాల్ అన్నా. 1 of these things along with fatty liver is called as metabolic associated fatty liver disease. Okay, so 50 crores. సన్నగున్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. You don't have to be obese in this thing. సో ఇది ఉన్నప్పటికీ మనము you should not take it easily. ఇది సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. మంచి రెగ్యులర్ డాక్టర్స్, ప్రైమరీ కేర్ డాక్టర్స్ అయినా ఏ స్పెషాలిటీ ఉన్నా కూడా బేసికలీ కొంతవరకు దే కెన్ అప్రిషియేట్ అండ్ అలర్ట్. ఇప్పుడు ఫైబ్రో స్కాన్ అని చేస్తాం మేము, ఎంత ఉంది ఫ్యాట్, దానివల్ల డ్యామేజ్ ఏముంది, అది F0 నుంచి F4 వరకు ఆ స్కోరింగ్ ఇస్తాం. ఎనీథింగ్ బియాండ్ F2 ఉన్నప్పటికీ తప్పకుండా వాళ్ళు లివర్ స్పెషలిస్ట్కు పంపించాలి. ఒక ప్రాపర్ వర్కప్ ఉంటుంది. ఓకే, మనం కేవలం లివరే అనుకుంటున్నాం కదా. ఇంతవరకు చెప్తున్నా, ఫ్యాటీ లివర్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతారు. ఓకే, నీకు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ యూ కెన్ గెట్ స్ట్రోక్స్, యూ కెన్ గెట్ హార్ట్ ఫెయిలియర్, ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్స్, సో మెనీ ఇష్యూస్. సో మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, ఒబేసిటీ ఉన్నప్పటికీ, ఫ్యాటీలో ఉన్నప్పటికీ దానికంటే ప్రమాదకరం ఇంకేం లేదు. ఓకే, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ థింగ్. అందుకొరకే థ్యాంక్ గాడ్ ఇప్పుడు కొత్త వచ్చిన మెడికేషన్స్. అదే చెప్తుంటాను నేను పేషెంట్స్కు, 60 ఏళ్ళు ఉన్నప్పటికీ, 65 ఏళ్ళు ఉన్నప్పటికీ వేరే ఏం ప్రాబ్లమ్స్ లేకుంటే ఈ మెడికేషన్ టాలరేట్ చేయగలిగితే మీకు ఇంకా మంచి లైఫ్ ఉంది ముందుకు. ఒకవేళ మీరు 15-20 కిలోల వెయిట్ తగ్గించగలిగితే ఈ మెడికేషన్స్తోని, ఆ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అవుతుంది. వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ నౌ. ఉన్న ఫ్యాట్ కూడా ముందు ఎప్పటికీ ఏ డ్రగ్స్తో ఇది రివర్స్ అయ్యే పని కాదు. ఇప్పుడు మంచిగా ఇవి అప్రూవ్ చేశారు FDA కూడా. అది ఇదే సేమ్ వెయిట్ లాస్ మెడికేషన్స్. ఓకే, యా, ఈ డ్రగ్స్ తీసుకున్నప్పటికీ ఫ్యాటీ లివరు 3 months నుంచే రివర్స్కి రావచ్చు. స్కారింగ్ ఉన్నప్పుడు కూడా అది కూడా రివర్స్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మనం పెద్ద కాన్ఫరెన్స్ చేశాం మేము, ఇంటర్నల్ మెడిసిన్ కాన్ఫరెన్స్ 2 రోజుల క్రితం. చాలామంది కన్సల్టెంట్స్ వచ్చారు, మాట్లాడారు. యా, నేను దేని గురించి మాట్లాడాను యాజ్ వన్ ఆఫ్ ది స్పీకర్స్, టు ఎడ్యుకేట్ అండ్ వాట్ నాట్. సో ఫ్యాటీ లివర్ నౌ క్యాన్ బి రివర్స్డ్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ all these conditions. What I told you. Got it. Yeah, it's very important. We cannot take it lightly. Yeah. It's an alarming sign. Adi chinnappu nunche. The problem is that అందుకొరకు ఎందుకంటే మనం you should not take it, నేను 15 years ఉన్నాను, 16 years ఉన్నాను, let me have 6-pack beer, లేకుంటే let me put on weight, eat whatever I can. A damage is silently happening from then. So you need to be conscious. అందుకొరకే throughout the life good practices will help absolutely in the future. 100%, yeah. చాలా హెవీగా యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఈనో అనుకుంటుంది కదా, యాంటీ యాసిడ్ అని. అసలు ఎంతవరకు ఇది కొంతమంది అయితే ఎవ్రీ మీల్ తర్వాత తీసుకుంటారు, అసలు కరెక్ట్ మంచిదా కాదా అది? ఈనో టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ అ డైజెస్టివ్ ఎయిడ్. ఓకే,
డైజెషన్లో ఫెసిలిటేట్ చేసే సబ్స్టెన్స్ ఈజ్ బేసిక్లీ మేడ్ అప్ మెగ్నీషియం. ఓకే, సో విచ్ ఇస్ గుడ్ as long as you don't dependent upon unnecessarily to take in with every meal. Okay, yeah, once in a while తీసుకున్నప్పటికీ that is there is nothing wrong. కేవలం లవంగాలు తీసుకున్నప్పటికీ I don't know, మీరు లవంగాలు ఇలాచీలు పెట్టలేదు మీరు? ఉంది లవంగం ఇలాచి. ఇదేంటి మన బెల్లం అండ్ జీలకర్ర అది కూడా రాసుకున్నా. సో there are many digestants, carminatives అంటాం. We are very lucky to be born as Indians. మన దగ్గర 5,000 years plus 10,000 years civilization, culture ఇవన్నీ డిస్కవర్ చేసినప్పటికీ కూడా there are many digestive aids which Westerners have started using it and making it to commercial products. అది వాళ్ళ జీనియస్. చూసాను. So yes, okay, there is nothing wrong. Absolutely. Yes. And sir, big hospitals like Continental ఇలాంటి వాళ్ళకి ఏదైనా బడ్జెట్ స్పెసిఫిక్ ఉంటుంది సార్? అంటే ఒక CSR యాక్టివిటీ కోసం ఇంత బడ్జెట్ మేము డిస్కౌంట్స్కి కానీ లేకపోతే అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఇవ్వాలి అని అట్లా ఏమైనా ఉంటుందా? Absolutely. See, I've been very flexible ఈ జర్నీలో. Okay. కొంతమంది పేషెంట్స్ బాధ చూడడము, ఓకే, వాళ్ళకు తెలియకుండా ఆ డిసీజు ఎలా ప్రోగ్రెస్ అవుతుందో అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ అక్కరైనప్పటికీ లైఫ్ మేకింగ్ డెసిషన్స్ అంటాం, అది లేకుంటే చనిపోవడము, అది సర్జరీ అఫోర్డ్ చేయకపోయినప్పటికీ తప్పకుండా మేము ఐ హ్యావ్ డన్ సో మచ్. సుమారుగా 2013 నుంచి ఎస్టాబ్లిష్ హాస్పిటల్ 60 to 80 crores. ఓకే, ఈదర్ ఇన్ డిస్కౌంట్స్, రైటింగ్ ఆఫ్, ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, నాకు ఒకటి ఉంటుంది, ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు డిస్కౌంట్ వస్తే కోపం వస్తుంది. వెరిఫై తెలిసిపోతుంది అండి. పీపుల్ టాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నప్పటికీ మనకు తెలిసిపోతుంది కదా. కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే మేబీ ఇప్పటి నుంచి మొన్నే డిసైడ్ చేసుకున్నాము, ఇప్పటి నుంచి మన పాడ్కాస్ట్లో ఎలాంటి డాక్టర్ వచ్చినా, అది డాక్టరే కానివ్వండి, మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఫౌండర్ ఆఫ్ హాస్పిటల్ అయినా కూడా, ఐ థాట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఒక సిస్టమ్ లాంటిది, కమ్యూనిటీ లాగా, వేర్ ఎవర్ దర్ ఇస్ అ నీడ్ ఆఫ్ హెల్త్ బట్ అన్ఫార్చునేట్లీ అఫోర్డ్ చేయలేకపోతున్నారు, అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి కనుక మన సైడ్ నుంచి విత్ ఆర్ నెట్వర్క్, విత్ ఆర్ సపోర్ట్ వచ్చిన డాక్టర్స్ దగ్గర నుంచి ఒక వర్డ్ తీసుకుందాము, వాట్ ఎవర్ దే కెన్ డూ. అంటే ఇంకా పేరు పెట్టలేదు దానికి, బట్ వెరీ సూన్ వీ గోయింగ్ టు నేమ్ ఇట్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్ చేస్తాము. దాంట్లో కనుక ఏదన్నా పేషెంట్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్ అనుకుంటే మాకు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా, బట్ డోంట్ కీప్ ఇట్ రా హెల్త్. keep it spicy health or fully cooked health. No, for sure, sir. I'll take this on. No, that's a good cause, Vamsi. That's what Thank you, sir. Anything that anybody can do, okay, to help, and if they can help, they should do it. That's all there to it. Yeah. మేము చాలామందికి చేస్తాము ఇవన్నీ హెల్త్ క్యాంపెయిన్స్, అంటే ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్ ఏదో చేస్తాం కదా. there's no money. We do 500 to 600 of this a year, and this is all at the expense of doctors going and educating the people and Correct. whatnot, and people in lower socio-economics, so people who are the menial jobs లో ఉన్నప్పటికీ ఆ ఏరియాస్లో ఇదంతా అవగాహన కలిగించడానికి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ చేసినప్పటికీ దట్ ఇస్ ద మనీ దట్ ద హాస్పిటల్ ఇస్ స్పెండింగ్, ఫర్ షూర్. అదే నెక్స్ట్ టైం నేను చెప్పినట్టు చెప్పకుండా ఇట్స్ అ గుడ్ కాజ్, ఇట్స్ అ గుడ్ థింగ్. If you want to send some patients for మీదకి డాక్టర్ గారు ఎండాస్కోపిక్ చార్జ్ చేయకండి, అడ్మిట్ చేసుకోండి, డయాగ్నోస్ చేసి పంపించండి అంటే I'll definitely help you. థ్యాంక్స్ a lot. There's no question about that. For sure. Yes. And అంటే మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఫస్ట్ యు ఆర్ అ మెసేజ్ అవే, ఏమున్నా కూడా ఒక మెసేజ్ పెట్టంగానే ఎంబడే రెస్పాండ్ అవ్వడం కానీ ఐవ్ సీన్ దట్, కాబట్టి ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు స్టార్ట్. అంటే ఆఫ్లైన్ కూడా అడగొచ్చు వితౌట్ రికార్డింగ్, బట్ ఆన్ రికార్డ్ కూడా అడిగేస్తే అయిపోతుంది. అండ్ పీపుల్ ఆల్సో షుడ్ నో అబౌట్. Absolutely. సార్ ఇందాక మీరు టెస్ట్ గురించి మాట్లాడారు కదా సార్, అక్కడ ఐ థాట్ యూ విల్ బి ద ఓన్లీ పర్సన్ హూ కెన్ బి వోకల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అని, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మన హైదరాబాద్ ఆర్ మేజర్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బాగా వింటూ ఉంటాం కదా డయాగ్నోస్టిక్స్ మాఫియా. నాట్ షూర్ అంటే ఎంతవరకు నిజమో కాదో తెలీదు, బట్ నాట్ విత్ ఇన్ ది హాస్పిటల్స్ ఆల్సో, అవుట్ సైడ్ ది హాస్పిటల్స్ కూడా ఈ డయాగ్నోస్టిక్ చైన్స్ కానీ వీళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ ఎంతవరకు హెల్తీ, అంటే కాస్ట్ ఎక్కువ తీసుకోవడము తక్కువ తీసుకోవడము అనేది ఒక పద్ధతి అయితే,
టు రెడ్యూస్ ద కాస్ట్ ఆర్ మేబీ టు రెడ్యూస్ ఏమంటారు ఎక్కువ ఆఫర్స్ ఇచ్చి క్లయింటల్ని తెచ్చుకోవడానికి రాంగ్ రిపోర్టింగ్, అంటే ఎక్కువ పారామీటర్స్లో టెస్ట్ చేయకుండా తప్పులు చేస్తాడు, ఇవన్నీ చదువుతూ వస్తున్నా కొన్ని ఆర్టికల్స్లో వాటిలో. బట్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అఫ్కోర్స్ భయపెట్టడం కాదు ఉద్దేశం, బట్ రియాలిటీ గురించి ఒకసారి టచ్ చేయాలంటే. డయాగ్నోస్టిక్ సెంటర్స్ బిజినెస్ రూపంగా దేర్ ఈజ్ అ రోల్, నో క్వశ్చన్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ హ్యావ్ డన్ చాలా మటుకు వాళ్ళ వలన 1970s నుంచి ఇలాంటి పెట్టినప్పటికీ, పెద్ద ఎత్తున పెట్టినప్పటికీ దే హ్యావ్ బిన్ చాలా మటుకు హ్యావ్ బిన్ హెల్ప్ఫుల్. ఆ టైంలో ఇంతకన్నా హాస్పిటల్స్ ఎక్కడ ఉండేది? పేషెంట్స్ హ్యావ్ టు గో, బ్లడ్ టెస్ట్ చేయడానికి, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేయడానికి హ్యావ్ టు గో టు ల్యాబ్. తర్వాత ఏమైంది మెల్లమెల్లగా, లైక్ ఎనీ అదర్ బిజినెస్, ఓకే, 2-3 డయాగ్నోస్టిక్ పెద్ద సెంటర్స్తో మళ్ళీ అది మష్రూమ్ అవుతూ ఇప్పుడు వేలాది డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఒక సిటీల్లో చేసినప్పటికీ ఇలాంటి కాంపిటీషన్ వచ్చినప్పటికీ ఏం చేస్తారు, అన్హెల్తీ ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత రెగ్యులేషన్ ఎక్కడుందండి మన దగ్గర? నువ్వు లైసెన్సు ఈజీగా తీసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లైసెన్స్ ఇచ్చేవాడు కూడా ఆ లైసెన్స్ పర్సన్స్ అది ఇంటరాక్ట్ అవుతున్నారో ఈజ్ ఇట్ రియలీ హానెస్ట్లీ దే ఆర్ ఇవాల్యుయేటింగ్ అండ్ వాట్ నాట్. ఓకే, సో లైసెన్స్ ఈజ్ వెరీ ఈజీ టు గెట్ ఇట్. దాని తర్వాత ఎవరు, హూ ఈజ్ చెకింగ్ దిస్ థింగ్స్? ఓకే, క్వాలిటీ ఎవరు మెజర్ చేస్తున్నారు? ఆడిట్, అబ్సల్యూట్లీ దిస్ థింగ్ ఫర్గెట్. ఓకే, ఒక నిమిషం వరకు మనం అనుకున్నాం చేసేదంతా కరెక్ట్గా చేస్తున్నారు. లెట్ us థింక్ లైక్ దట్. డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఎండాస్కోపీ చేయడం ఏందండి? అప్పర్ జిఐ ఎండాస్కోపీ చేయడం ఏంటండి? క్యాన్సర్ టెస్ట్ వాళ్ళే డయాగ్నోస్ చేసేసి కొంతమంది పెట్ సిటీస్ చేయడం ఏందండి? డూ యూ థింక్ ఇటువంటి జబ్బులు కేవలం టెస్ట్ చేస్తేనే మనం అయిపోతుందా పేషెంట్స్కు? ఇట్స్ నాన్ సెన్స్. ఇలాంటి ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్లో జరుగుతున్నాయి. ఫుల్ హెల్త్ చెకప్ అని పెట్టేసి స్ట్రెస్ టెస్ట్ చేయడము, కార్డియాలజిస్ట్ లేకుండా కూడా ఒక రెగ్యులర్ MBBS డాక్టర్ పెట్టుకొని ఏమవుతుందా పేషెంట్స్ స్ట్రెస్ టెస్ట్ చేస్తూ సడన్లీ హార్ట్ అటాక్ వస్తే ఏమవుతుంది? అది రిపోర్ట్ చేస్తారా? సో దీస్ ఆర్ ఆల్ ది మేజర్ ఇష్యూస్ అన్నట్టు. అలాంటి నువ్వు డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నప్పటికీ ల్యాబ్ టెస్ట్, ఇమేజింగ్ టెస్ట్ అంతవరకే రెస్ట్రిక్ట్ చేసుకోండి. బట్ ఆ గ్రీడు ఎలాంటికి వెళ్ళిపోయిందంటే కేవలం నువ్వు టెస్ట్ రికమెండ్ చేసినప్పటికీ ఒక ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్ అక్కడ ఉండేసి ఇవన్నీ టెస్ట్ చేసినప్పటికీ ఎవరిచ్చారు నీకు ఈ చనువు? ఎవరిచ్చారు ఈ గైడ్లైన్స్? ఎవరిచ్చారు? ఎందుకు చేస్తున్నారు మీరు? నువ్వు చేసేప్పటికీ ఎలా డయాగ్నోస్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అది చేయకమే కాకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైనా ప్రిస్క్రిప్షన్స్ రావడము అండ్ సెండ్ దెమ్ అవుట్ అయిన కొంతమంది రిపోర్ట్స్ చూసినప్పటికీ ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు చేస్తున్నారు ఈ టెస్ట్? వాట్ ఈస్ దిస్? ఈ ప్రజల్లో ఇది అరే ఇది ఒక ₹1000 తక్కువ కదా, ప్యాకేజ్, ఇది నిజంగానే రికమెండ్ చేస్తున్నాడు, ఇది మాకు కావాలండి. ప్రజల్లో మనం దే నీడ్ టు అండర్స్టాండ్ ఇటువంటి దానికి వాళ్ళు దే షుడ్ నాట్ సోల్డ్ అవుట్. ఓకే, వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. దట్స్ వన్ ఇష్యూ అనుకోండి. సెకండ్ ఇష్యూ ఇప్పుడు క్వాలిటీ అనుకుంటాం. సరే, క్వాలిటీ గురించి కొంతమంది ఈర్ష్యతో మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇది ఇట్స్ ఈ సెంటర్ క్వాలిటీ రిపోర్ట్స్ ఇస్తలేదు అనేసి. ఓకే, బట్ యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. రైట్. ఓకే, నిజంగా క్వాలిటీ లేనప్పటికీ కూడా అది రుజువు చేసుకోవాలి. కొన్నిసారి టెస్ట్ ఇక్కడ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, మళ్ళీ వేరే దగ్గర చేసినప్పుడు ఇంకో వాల్యూ వచ్చినప్పటికీ దెన్ అలాగా తెలుస్తుంది అన్నట్టు. సమ్వేర్ సంథింగ్ ఇస్ రాంగ్, దే నాట్ డన్ ఇట్. వాళ్ళు క్వాలిటీ టెస్ట్ డైలీ చేస్తున్నారా అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బట్ we do not need so many diagnostic centers. Just like anything else in life, కార్ కంపెనీస్ 20 బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. మారుతి నుంచి మొదలుకొని హుండాయ్ వరకు ఎవ్రీ ఇయర్ న్యూ కార్స్ వస్తాయి. బట్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్? యూ హ్యావ్ టు డిసైడ్. అంటే టెస్ట్ రిజల్ట్ని బట్టే కదా సార్, దాన్ని ట్రస్ట్ చేసి నమ్మాల్సింది. దాన్ని ట్రస్టే పోతుంది కదా. ట్రస్టే పోతుంది అంటే యూ షుడ్ లుక్ ఇన్ టు ఇట్, బేసిక్లీ డిసైడ్. ఫైన్, టెస్ట్ ఉన్నాయి, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఈ జవాబు ఇచ్చేటప్పుడు నేను క్వాలిఫై ఎలా చేశానంటే వీ నీడ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఇస్ గుడ్ థింగ్ దే హ్యావ్. ఓకే, యాక్సెస్ టు కేర్ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కానీ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకొని ఒక మినీ హాస్పిటల్గా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు, ఓకే, ఫర్ యువర్ గ్రీడ్, దాట్స్ రాంగ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇంకోటి ఈ మధ్యలో ఈ గట్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి నేను కొత్తగా ఈ చేంజ్ ఓవర్ చూసాను, ఆర్ అడిషన్ ఇన్ టు ద బిజినెస్ మోడల్ అనుకోండి.
ఈ పూప్ టెస్టింగ్ అని లేకపోతే ఈ సెంటర్స్ బాగా వచ్చేసాయి. అంటే అంటే మీ దృష్టిలో ఏంటి అసలు కరెక్టా కాదా, అసలు ఏం నడుస్తుంది అక్కడ, అంత ఇంపార్టెంటా? సో నా పేషెంట్స్కి చెప్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఎవ్రీ డే, సార్ షుడ్ ఐ గెట్ ఈ స్టూల్ టెస్ట్ గట్ మైక్రోబయామ్ కొరకు చేసుకుందామంటే వాళ్ళకి చెప్తాను, ఓకే నీకు ఎక్కువగా డబ్బు ఉంటే ఎవరికైనా డొనేట్ చేయండి ఆర్ఫనేజ్కు, లేకుంటే ఏదన్నా నీకు ఇష్టం అంటే చెప్పేసి ఏమంటానంటే ఇప్పటి వరకు రీసెర్చ్లో ఇంకా ప్రూవ్ కాలేదు గట్ మైక్రోబయామ్, దీనికి నేను ఎవరితోనైనా ఛాలెంజ్ తీసుకుంటాను, గో అండ్ రీడ్ ద గైడ్ లైన్స్, దిర్ ఇస్ నో రికమెండేషన్. ఓకే, ఇంత క్లియర్గా ప్రింట్లో ఉన్నప్పటికీ కూడా, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద స్పెషలిస్ట్స్ ఈ పేషెంట్స్కు ఎందుకు చేయిస్తున్నారో కన్ఫ్యూజ్ చేసేసి పడేస్తున్నారు. అండ్ మన దగ్గర స్టాండర్డైజేషను లేదు. ఎందుకు ఇది రికమెండ్ చేయలేదంటే వీ హ్యావ్ నాట్ స్టాండర్డైజ్ యట్. ఈ టెస్ట్ను ఎలా చేయాలి, చేసినప్పటికీ దాని ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి, ఇంటర్ప్రిటేషన్ చేసినప్పటికీ దానివలన మనం ఎలా ట్రీట్మెంటు అడ్వకేసీ చేయాలి, అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. రైట్, కేవలం టెస్ట్ చేసినప్పటికీ కన్ఫ్యూజన్ రిపోర్ట్లో ఇచ్చి ఓకే ఎవరో ఒకడు వాడు అది కొట్టు పెట్టుకొని ఆ శాంపుల్ ఇంకెక్కడికో పంపిస్తున్నాడు, ఏదో జీన్ సీక్వెన్సెస్కు వాళ్ళ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నాడు, వైట్ లేబులింగ్. ఓకే 5 పేజీలు 6 పేజీలు 7 పేజీలు ఉన్న వరకు నేను ఒక ఛాలెంజ్ చేస్తాను, ఏ డాక్టర్ కానీ అది ఇంటర్ప్రెట్ చేసేసి ఇది కరెక్ట్ చేశాడని నాకు తీసుకురండి, ఐ టేక్ ద ఛాలెంజ్. ఓకే, ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, మీ పాడ్కాస్ట్లో చెప్తాను. సో దెర్ ఈస్ నో రికమెండేషన్ రైట్ నౌ for anybody to do a stool test for gut microbiome. Recommendation అంటే మీరు అంటుంది కౌన్సిల్ నుంచి. There's no scientific recommendation to do it now at this point in time. ఒకవేళ మీరు చేసుకుంటే మీ ఇష్టం, ఆ రిజల్ట్స్ ఎలా ఇంటర్ప్రెట్ చేసి దాని ప్రకారం ఏం అడ్వైస్ చేయాలి అనేసి దాని గైడ్ లైన్స్ లేవు, అంతే. దట్స్ ఆల్ దేర్ టు ఇట్. యూనో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, హెడ్ టు టో ఎంఆర్ఐ చేయమంటారు, హెడ్ టు టో పెట్ సిటీ చేయమంటారు, నా వెయిట్ లాస్ ఉంది ఆకలి లేదన్నప్పటికీ. దానికి మేము రిఫ్యూజ్ చేయలేం కదా. నువ్వు చెప్తున్నావు చేసుకోమని. ఒక పేషెంట్ వచ్చి అడిగినప్పుడు మేము చెప్తాం మా దగ్గర చేయము, ఓకే ఈ పలానా ల్యాబ్స్ ఏదో చేస్తుందంటే అది మీ ఇష్టం, ఆ రిపోర్ట్ తీసుకొని నా దగ్గరికి రాకు, మీ కన్సల్టేషన్ ఫీజు వద్దు బాబు, నాకు తెలియదు ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి. ఓకే, క్లియర్గా చెప్పేస్తాను అంతే. ఓకే, అది ఈ మధ్య బాగా రెగ్యులర్ చూస్తున్నాను కదా, సో మాకు కూడా ఒక డిస్కషన్ వచ్చింది. సో ఐ థాట్ ఐ లాస్ట్ యూ. రెగ్యులర్గా అడుగుతారండి, అని ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో, వాళ్ళ తప్పేం లేదు బాబు. 2 లేదు నేను కూడా వెయిట్ ఉన్నట్టు, అది కదా వింటున్నప్పుడు వాళ్ళ తప్పేం లేదు కదా. నీ పక్కన నేవర్ అంటాడు, నేను ఈ పెద్ద హాస్పిటల్కి పోయాను, ఈ పెద్ద డాక్టర్ చెప్పాడంటే వానికి ఏముంటుంది, అరే నాకు కూడా అందరూ నిజమే ఉండొచ్చు. ఎవ్రీబడి ఈస్ డిస్కసింగ్ గట్ మైక్రోబయామ్, దీనికన్నా టెస్ట్ ఉందా అనేసి వాడు కూడా వచ్చి అడుగుతాడు కదా. ఓకే, నేను కొంతమంది పేషెంట్స్ ఐ మైట్ లూజ్, బట్ లెట్ మీ లూజ్ గ్రేస్ఫుల్లీ. సరే, లెట్ మీ లూజ్ గ్రేస్ఫుల్లీ. యా. సో అంటే అపార్ట్ ఫ్రమ్ హెల్త్ అడ్వైజర్స్ కానీ లేకపోతే మెడికల్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా పక్కకు పెడితే, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆల్సో. అంటే మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాన్ లాగా అనుకుంటే, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఆర్ మేబీ జస్ట్ ఇన్ టు దట్ షూస్. ఎందుకంటే నేను చాలామంది స్టార్టప్ ఆంటర్ప్రెనర్స్ని ఆర్ కొంచెం డీసెంట్ రెవెన్యూ చేస్తూ ఒక 50+ టీమ్ని మేనేజ్ చేసే వాళ్ళని చాలా స్ట్రెస్లో చూస్తారు సార్. రెగ్యులర్గా దే కీప్ కంప్లైంటింగ్ అబౌట్ దేర్ వర్క్ ప్యాటర్న్, వర్క్ స్కెడ్యూల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మేబీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. సో దాంట్లో చాలామంది కూరుకుపోయి దే టేక్ ఇట్, అంటే వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నాడు బాబు వీడు అని చెప్పి. సో వాళ్ళకి కనుక ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్, హౌ డూ దే నీడ్ టు బ్యాలెన్స్ దేర్ లైఫ్, ఆర్ what is your funda that you follow? I feel there are 2 types of stress. Okay. Rendu బాణాల థియరీ తెలుసా, 2 arrow theory. Okay, 2 arrow theory in Advantic Vedantic philosophy is the first arrow is external stress. Okay. Okay. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్ట్రెస్ అన్నప్పటికీ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, యూ కాంట్ కంట్రోల్. రెండో బాణము ఇంటర్నల్ స్ట్రెస్. Internal stress is absolutely controllable. Right. Correct? Because how you control internal stress? ఆశ లేకుండా అంటే నువ్వు చేసిన, మనం అకార్డింగ్ టు భగవద్గీత ఏంది, యూనో కర్మయోగి, దాని అర్థం ఏంది, నువ్వు చేసిన పని దాని రిజల్ట్స్ కొరకు ఆలోచించకు.
ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ ఐ వాంట్ దిస్ మనీ, ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ నాకు ఇంత హ్యాపీనెస్ కావాలి, ఇది చేసినప్పటికీ ఒకరికి హెల్ప్ చేసినప్పటికీ వాడు నాకెందుకు చేస్తలేడు. ఇవన్నీ ప్రతిరోజు మన ఇంటి నుంచి మొదలవుతూ వర్క్ ప్లేస్ కూడా తీసుకొస్తాం. రైట్. ఓకే, నేను 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 మీ 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 అని మైండ్లోకి థాట్లోకి వచ్చిన వారికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ కరెక్ట్ టు ఫైట్ దిస్. ఓకే, రెండోది వీ కెనాట్ కంట్రోల్ ది వరల్డ్. మన చుట్టూ ఏమవుతుందో మనం కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేస్తున్నా చేయగలుగుతాను అనుకున్నప్పటికీ దట్ లీడ్స్ టు లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఓకే, once you realize that this is, I can control everything, I can control his life, I can control this, I can control the outcomes, నేను ఇంత పెద్దోన్ని, ఓకే, నేను కంట్రోల్ చేయకుంటే నాకు వినకుంటే వీడెవరు వాడెవరు అన్నప్పటికీ యువర్ సెల్ఫ్ ఇంపోజింగ్ దిస్ థాట్స్, యువర్ సెల్ఫ్ ఇంపోజింగ్ దిస్ థాట్స్ ఇన్ యూ. ఇంకోటి డిటాచ్మెంట్ అంటాం. దట్స్ వాట్ ఐ ఫాలో. ఓకే, డోంట్ బీ అటాచ్డ్. యూ షుడ్ స్టార్ట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద టైమ్ యువర్ బోర్న్. Okay, see, how do you detach when you're very young? You know, the love of a mother. Okay, amma prema. Okay, nana bayamu. Okay, లేకుంటే నాన్న ప్రేమ అమ్మ భయము. ఓకే, ఈ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో నేను వానికి హెల్ప్ చేశాను, ఓకే, వాడు మళ్ళీ నాకు రెస్పాండ్ చేయలేదు, ఓకే, వీనికి రెస్టారెంట్కి తీసుకుపోయి దోశకు పైసలు పెట్టాను, వాడు ఎప్పుడు కూడా నన్ను అడగలేదు. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ unnecessarily, these thoughts are causing conflict, anxiety. Detach. Okay, don't expect in return. That has been my life's journey. I'm telling you, no exaggeration. I don't expect anything back. నేను ఎప్పుడు కూడా ఒక మేలు చేయాలి, హెల్ప్ చేయాలి, చేసిన దానికి రిజల్ట్స్ కోకు నేను ఆలోచించను. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఫిలాసఫీ ఐ ఫీల్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ యూజువలీ థింగ్స్ విల్ హ్యాపెన్ రైట్. డిఫికల్టీస్ ఉంటాయి అందరికీ, ఓకే, వరీస్ ఉంటాయి అందరికీ, బట్ ఉన్నప్పటికీ యూనో సమ్టైమ్స్ మనం చేసే ప్రయత్నం చేసుకోవాలి. రిజల్ట్ ఏమైనా కూడా మేబీ సంబడీ ఈస్ డెలివరింగ్ దట్, సమ్వేర్ సంథింగ్ వీ హ్యావ్ డన్ రాంగ్, ఆర్ మేబీ దట్ ఈస్ రిటర్న్ ఇన్ మై దిస్ థింగ్. ఏది చేయకుండా ఆల్ దిస్ అనవసరం గలాటా పెట్టుకొని యూనో కాజింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ లైఫ్ ఇట్స్ నాట్. అందుకొరకే దిస్ వన్ థింగ్ ఇన్ వేదాంతాలో అండి, రీసెంట్లీ we had some lectures at the hospital and all these things, I've been reading about it. The separation between mind and intellect. See, mind is an emotional thing. Yeah. Correct? Mind tells you, వీనిపోయి కొట్టు, వీనిపోయి తిట్టు, వీటికి డబ్బు తీసుకో, వాంది అది చెయ్యి. Mind is rattled with these things. What rules over the mind? Our intellect, what we call in buddhi. Our life's journey should be how we can strengthen that intellect. So if the mind is racing and trying to go in different parts, okay, can we use our intellect to control this journey? And how do you strengthen the intellect? By having good people, inspiring people, okay, reading good books, practicing, you know, all of these things which I just said, you know, detachment, karma yoga, okay, all these things will come into place to strengthen that intellect that helps to control your wandering mind, if they're causing your anxiety, causing your internal conflict, causing your depression. You know, these are all from unnecessary wants, desires, ego, you know, ego. Absolutely. So, cultivating and strengthening your thought. ఎన్నోసార్లు ఎంతో అన్ఎక్స్పెక్టెడ్ దుర్మార్గం జరుగుతుంది జీవితంలో. ఎందుకు నాకు అయ్యింది ఇలాగా, యూనో, అండ్ వి గెట్ ఇన్ టు ఎ వెరీ సారోఫుల్ స్టేట్. ఓకే, సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ ఎక్స్టర్నల్ స్టిములై. ఎవరో ఒకడు మనం మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ వలన ఎవరికో చెప్తున్నారు. ఈ బిజినెస్లో కూడా అవుతూ ఉంటాయి. యూనో, సరే దానికి ఏం చేస్తాం మనం? ఐ కాంట్ కంట్రోల్ దాట్, బట్ ఐ కంట్రోల్ మై రియాక్షన్. Yeah, what you can't control from the outside world, don't translate that into internal conflict. You have another mechanism God has given, the second arrow, the 2-arrow theory. Correct. Okay, first banam, second banam. Let's work on the second banam. It's very logical, sir. Yeah, very straightforward. yeah, absolutely. Yeah. Practical గా ఆలోచించినా కూడా అంతే. That's all there to it. Yeah. Amazing, sir.
థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. Yes, sir. Thank you. Really enjoyed it. షూర్ సార్. And wish you well. And you're a rising star. And hope a lot of people, lakhs and crores of people benefit from who you're interviewing and what you're conveying. Okay? థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్స్ లాట్. Bye. థ్యాంక్స్ లాట్. గైస్ జస్ట్ రిమైండర్, ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ అర్థమైన వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కంపేర్ ది ప్లాన్స్ అండ్ చూస్ ద బెస్ట్ వన్ ఫర్ యూ.